అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ వెంకటలక్ష్మి గారు. మరి తను హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ తన అత్తగారు ఇల్లు కానీ తన పుట్టిల్లు కానీ అందరూ హిందువులే. సో మొత్తం హిందూ ఫ్యామిలీలోనే తను పుట్టి పెరిగారు. అలాగే వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, వినాయకుడికి, నాగదేవతకి, శివుడికి, ఈశ్వరుడికి, నూకాలమ్మకి ఇలా ఎంతోమంది దేవుళ్ళకి భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ కంచి, కాళహస్తి, తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, అలాగే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అలా ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ భక్తి శ్రద్ధలతో తను పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ముక్కోటి ఏకాదశి సమయంలో తను ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ, శివరాత్రి సమయంలో శివుడికి పూజలు చేస్తూ, అలాగే సాధువులకు, పూజారులకు భోజనాలు పెడుతూ, వారి కాళ్ళు మ్రొక్కుతూ, వారి పిల్లలతో కూడా వారికి కాళ్ళు మ్రొక్కిస్తూ ఎంతో భక్తితో, ఎలా అంటే శని త్రయోదశి అని, అంటే మన శని పోవడానికి మరి పూజారులకు పిలిచి పూజలు చేయించి వారికి నవధాన్యాలతో వాళ్ళకి కానుకలు ఇచ్చి ఇలాగా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి వారి నమ్మకాలను బట్టి వారు పూజలు చేస్తూ, నూకాలమ్మ దేవతకి కోడిని కోసి అక్కడ నైవేద్యం పెడుతూ, అలాగే వరలక్ష్మి వ్రతం అని, కేదారేశ్వర వ్రతం అని, అలాగే కార్తీక మాసంలో తెల్లవారుజాము 3 గంటలకు లేచి మరి పోలి స్వర్గానికి వెళ్తుంది, నన్ను కూడా స్వర్గానికి తీసుకెళ్ళాలి అని అన్న ఆశతో 365 ఒత్తులు వెలిగించి మరి ఆ నీటిలో వదులుతూ, సో ఎంతో ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తూ మరి ఎంతో నిష్టగా వ్రతాలు నోములు చేస్తూ ఉన్న సిస్టర్ వరలక్ష్మి గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా తను ఈ భక్తి గల ఈ విగ్రహారాన్ని అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు, ఎలా మరి యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని మార్చి మరి తనను ఇంతకాలము తన సేవలో వాడుకున్నారు. ఇంత గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే మనందరం విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుడి నామానికి స్తోత్రాలు. మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మరీ వందనాలు చెప్తున్నాను. మరి షూటింగ్ తీస్తున్న వారికి, ఆ బ్రదర్స్కి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి వింటున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. నేను హిందువుల్లో పుట్టిన దాన్నే, హిందూయిజమే బాగానే మొదటి నుంచి పాటించిన దాన్నే. నా పేరే వెంకటలక్ష్మి. ఇంటికి పెద్ద కూతురుగా పుట్టాను కాబట్టి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మా ఇంట్లోకి వచ్చేసారని సంతోషపడిపోయారు వాళ్ళు అని చెప్పుకుంటూ విన్నాను నేను. ఆ తర్వాత వారి మొదటి నుంచి కూడా మేము హిందూయిజంలోనే పెరిగాము. మరి మా అమ్మగారు, నాన్నగారు చేసిన పూజలను బట్టి మరి నాకు బాగా పూజల్లో ఉండటం బాగా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా. మరి ఆ ఏకాదశి మాకు వివాహం తిరుపతిలో అయిందండి, పెద్ద తిరుపతిలో అయింది 67లో. మరి అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనం మా తల్లిదండ్రులు నేర్పిన ఆ భక్తిని మేము విడిచిపెట్టలేదు. మరి చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారి దగ్గర వ్రతాలు, నోములు, పూజలు, మరి శనివారం, శుక్రవారం, సోమవారం ఇవన్నీ మాకు అలవాటే. మరి చాలా వరకు కూడా దేవుళ్ళలోనే మేము చాలా హిందూ దేవుళ్ళు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉపవాసాలు చేసేదాన్ని. శివరాత్రికి కూడా జాగారం చేసేవాళ్ళం. మరి ఏకాదశి వస్తే ద్వాదశి రోజున పంతులను పిలిచి స్వయంపాకం ఇవ్వడం. స్వయంపాకం అంటే ఇప్పుడు ఎవరికి తెలియదని చాలా మందికి, అదేటో క్యారెట్తో తెస్తారేమో అనుకుంటారు. కానీ బియ్యం, పప్పు, ఉప్పులు, చింతపండు వీటన్నిటినీ స్వయంపాకం అంటారు. అది ఇచ్చేవాళ్ళు మట్ట పంతులు గారు భోజనాలు చేయరు కాబట్టి. అలాగా మరి అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అమ్మగారి ద్వారా నేను నేర్చుకుని అవన్నీ కూడా నేను పాటించానండి. మరి మాకు మ్యారేజ్ కూడా తిరుపతిలో అన్నారు కదా. మరి మాకు 3 పిల్లలండి. ఆ 3 పిల్లలు నేను, నా భర్త గారు కూడా కంచి, కాళహస్తి, శ్రీశైలం, అప్పనపల్లి, మరి రాజమండ్రి దగ్గర ఇంకొక ఏదో ఉందండి, అది మర్చిపోయిన పేరు, అక్కడ కూడా వెళ్ళాం. మరి తర్వాత మాకు ఈ యొక్క అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను. అన్నవరం కూడా వచ్చాను, అన్నవరం కూడా వెళ్ళాను. అన్నవరం దేవుని కూడా నేను దండం పెట్టుకునేదాన్ని అప్పుడప్పుడు. మరి అది మేము ఉండేది మాత్రం కాకినాడ అండి. మా అత్తోరు ఇల్లు కాకినాడ, మా పుట్టిల్లేమో రాజమండ్రి గోదావరి నది కాబట్టి మమ్మల్ని బాగా పూజల్లో బాగా పెంచారు మా అమ్మగారు. తెల్లవారుజాన మరి పోలీస్ వర్గానికి వెళ్ళిందంటే, అప్పుడు చేయలేదులేండి, మ్యారేజ్ అయ్యాక కాకినాడ వచ్చాక పోలీస్ వర్గానికి వెళ్ళిందని 365 ఒత్తులు వేసి తెల్లవారుజాన 3 గంటలకు ఆ నీటిలో వదలడం,
పోలి స్వర్గానికి వెళ్ళింది కదా, నన్ను కూడా తీసుకెళ్తుందని చెప్పి అప్పుడు అలాంటి ఆలోచన ఉండేదండి ప్రతి ఒక్కరికి, నాకే కాదు. అక్కడ పూజలు చేసిన ప్రతి ఒక్కరు, నేను కూడా మరి మా కుటుంబం అంతా పోలి స్వర్గానికి వెళ్ళింది, మమ్మల్ని కూడా స్వర్గానికి తీసుకెళ్తుందనే ఉద్దేశంతో మరి అలాగా పూజలు చేసేవాళ్ళమండి మేము. తర్వాత ఏకాదశి వచ్చినా ఉపవాసం ఉండేవాళ్ళం. ఉపవాసాలు బాగా చేసేదానండి నేను. అంటే చిన్న వయసు కదా, మంచి ఆరోగ్యం కూడా ఉండేది నాకు. అందువల్ల నేను బాగా మరి పూజలు అయ్యి చేసేదాన్ని. మరి చిన్నప్పుడు క్యాలెండర్ మారిస్తే అప్పుడు మీకు ఎవరికి తెలియదండి. ఆ క్యాలెండర్ మామూలుగా ఒకటే పేజీ కాదు, చిన్న పుస్తకం అంటించినట్టు ఉండేది. అది కాగితాలు మారుస్తున్నప్పుడు ఒకసారి అంటే నేను ఇంట్లో నేనే చదువుకున్నాను బాగా. అంటే నేనే ఫస్ట్ పిల్లని కాబట్టి ఇంట్లో నేనే స్టూల్ మీదో లేదా టేబుల్ పైన ఎక్కి ఆ క్యాలెండర్ కాగితం చింపేదాన్ని. నాన్నగారు గుడ్ ఫ్రైడే అని ఉందేటి, ఇది ఒకటేనా గుడ్ ఫ్రైడే, మిగతా అన్ని బ్యాడ్ ఫ్రైడేలా అని అడిగితే, అమ్మ మనకు సంబంధించింది కదా, అది వదిలే ఆ విషయం ఎత్తాక అనేవారు మా నాన్నగారు. ఏదో గొంగళి పురుగు మీద పడితే ఇసిరేస్తాం అలాగా. అంటే మా నాన్నగారికి అస్సలు యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం లేదు. మా అమ్మగారికి కూడా అంటే మామూలుగా జనరల్గా చెప్పుకోవడం విన్నాను. అప్పుడు నాకేం ప్రభు తెలియదు కదా. మా అమ్మగారు కూడా తప్పుడు మాట మాట్లాడేవారు, తప్పుడు నడతలోళ్ళే ప్రభులోకి వస్తారని. నిజంగా ఆ మాట అప్పుడే నా చెవుల్లో పడిపోయింది. అమ్మగారు అన్న మాట, తప్పుడు మనుషులందరూ ప్రభులోకి వచ్చేస్తారట. ఎంత తప్పు మాట అండి, ఆ మాట అనొచ్చా? మా అమ్మగారు అలాగ అనేవారు. అంటే అప్పటికి మామూలుగా పూజలు పునస్కారాల్లో ఉన్నాను నేను మామూలుగా. ఆ తర్వాత వివాహం అయితే అత్తింటికి వచ్చాక వాళ్ళు కూడా అంటే ఆ పూజలు పునస్కారాల్లో కేదారేశ్వర వ్రతం మా అమ్మగారి ఇంట్లో చేసేదానండి. అది అందుకని పెళ్ళి అయిపోయాక మాకు లేదు కాబట్టి అప్పుడు మా వాళ్ళకి లేదని కేదారేశ్వర వ్రతం అది నేను కాకినాడ వచ్చాక గుళ్ళో చేసుకోవచ్చండి అన్నారు. తర్వాత మరి కార్తీక పౌర్ణమి మరి మీకు ఇంట్లో చేసుకోకూడదు, మీ అత్తగారికి లేదు కాబట్టి మీరు గుళ్ళో చేసుకోవాలండి, గుడికి వెళ్ళి అంటే అలాగే చేసేదాన్ని. మరి అలాగా చాలా బాధపడేదాన్ని. అదే మా అమ్మగారికి ఉన్న పూజలు వీళ్ళకి లేకపోవడం ఏంటి, దేవుడు అన్న తర్వాత అందరికీ ఒకటే కదా, ఒకరికి ఉండటం ఏంటి ఒకరికి లేకపోవడం ఏంటి, అత్తవరకు లేవనేమో మరి నేను మానేయాలా అనుకుని పంతులను అడిగితే, చేసుకోండి అమ్మా పర్లేదు, గుళ్ళో చేసుకోవాలా, మీరు గుళ్ళోనే ఉపవాసం ఉండి వచ్చి గుళ్ళోనే ప్రసాదం తిని అప్పుడు ఇంటికి వెళ్ళి ఆహారం తీసుకోండి అన్నారు. అలాగా ఎన్నో మరి తిరుపతి వెళ్ళి వచ్చామంటే సాధులు భోజనాలు పెట్టేదాన్ని అండి. నాకు పొజిషన్ కొంచెం బాగుంటే అంటే మనీ చేతిలో బాగా ఉంటే 11 మంది భోజనాలు పెట్టేదాన్ని. లేదా కొంచెం మరి జీతం సరిపోక కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు ఆఖరికి 11 మంది అని 9 అని అలా 5 కూడా ఒక్కోసారి లేనప్పుడు మానకూడదు అని తిరుపతిలో వచ్చామంటే ముందు భోజనాలు పెట్టి తీరాలి. అలాగా భోజనాలు పెట్టి ఆ వచ్చిన వాళ్ళకి ఆ సాధువులు ఎలాంటి వాళ్ళండి, అప్పుడు నాకు దైవ స్వరూపులు. అంటే పూజలను బట్టి వాళ్ళ కాళ్ళకి నా పిల్లలతో కూడా దండం పెట్టించేదాన్ని అండి. నా పిల్లలు చిన్నపిల్లలైనా దండం పెట్టి చాలా చేతితో కూడా కానుక ఇప్పించేదాన్ని. నిజంగా అలాంటి చేదస్తపు పనులన్నీ కూడా నేను చేశానండి. ఎందుకంటే తెలియదు, అప్పుడు తెలియనితనం కాబట్టి చేసాం. కానీ మరి మా పెద్ద పాపకి 8వ తరగతి చదువుతుండగా అండి హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. వాల్వ్ డ్యామేజ్ అయిపోయింది అన్నారు. తీరా చూస్తే మరి హైదరాబాద్ కానీ నేను చెప్పింది 86లో సంగతి, 1986 రాయవేలూరు కానీ మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళాలి, ఆపరేషన్ చేయాలా అన్నారు. మా పరిస్థితి అప్పుడు చాలా లేవరకం లేని పరిస్థితి మాది. మా ఆయనగారికి మా మ్యారేజ్ అయిన 10 ఏళ్ళు ఉద్యోగం లేదు. అలాంటప్పుడు మాకు స్థితివంతులు ఎలాగవుతాము? తీరా చూస్తే మరి 10 ఏళ్ళ దాకా ఉద్యోగం లేనందుకు మాకు కొంచెం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఆ ఇబ్బందుల్లో మరి పాపకి హార్ట్ ప్రాబ్లం అని వాల్వ్ డ్యామేజ్ అని పెద్దమ్మాయికండి చెప్తే నేను ఎంతో గింజుకుని ఏడ్చాను. ఎవరో రిపోర్ట్ చూశారో, మా పిల్లది కాదు అదే రిపోర్ట్ అను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళండి బాబు ఏడుస్తా, ఏమండి మీరు ఎవరు రిపోర్ట్ అలాగే అనేసానండి. నాకు తొందరపాటు ఎక్కువ, కంగారు ఎక్కువ. ఏమండి మా పాప ఇంత అన్నం తింటుందండి, 2 గుడ్లు వేయలేదు అని అడుగుతుంది. అలాంటిది ఆ అమ్మాయికి గుండె జబ్బు అంటారటండి, వాల్వ్ డ్యామేజ్ అంటారటండి. నా పిల్లది కాదు బాబాయ్, గుండ్లు కొట్టేసుకుని తల కొట్టేసుకుని ఎంతో ఏడ్చేసాను ఆ డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి. అంటే అప్పుడు ఆయన అన్నారు, మీ పాప మంచి ఫుడ్ తిన్నది కాబట్టి జబ్బును అణగొట్టేసింది. తర్వాత అమ్మాయిలో నీరసం వచ్చి నరాల బలహీనత వచ్చాక అప్పుడు రోగానికే వచ్చింది, అందువల్లే ఫుడ్ కూడా తగ్గిపోయింది అన్నారు. వేరే సర్టిఫికేట్ ఇంకొకరి రిపోర్ట్ మీకు చెప్పడం కాదమ్మా, పెద్ద డాక్టర్ అండి ఆయన, కార్డియాలజిస్ట్. అలాంటి ఆయన్ని నేను అడిగేశాను, మీరు ఎవరో రిపోర్టో చూశారు, మా పిల్లల రిపోర్ట్ కాదు అది అని గుండెలు కొట్టుకుని ఏడిశాను నేను. అంత బాధపడితే మా హాస్పిటల్లో ఉంచండి అమ్మ అయితేనే, జనరల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్. మరి 8 నెలలు కంటిన్యూగా ఉన్నానండి జనరల్ హాస్పిటల్లో మా పాప పేషెంట్ తోటి. అలాగా ఉంటే
ఇక్కడే ఉంచండి, కొన్నాళ్ళు చూద్దాం, కానీ పాప బతకడం కష్టం, ఆపరేషన్ ఖచ్చితంగా పడుతుంది అన్నారు. ఆ 8 నెలల్లోనూ చాలా గొప్ప ఆశ్చర్యం. అప్పుడే నేను దేవుని తెలుసుకున్నాను. హల్లెలూయా. నేను అప్పుడే దేవుని తెలుసుకోవడం కారణం ఏంటంటే 16 బెడ్లు ఉంటాయండి ఒకే. ఇప్పుడు ఎలాగ ఉన్నదో కానీ అప్పుడు ఒకే హాల్లో 16 బెడ్లు, ఇటు 8 బెడ్లు, ఇటు 8 బెడ్లు ఉన్నాయి. పేషెంట్లు మంచాలు మాట ఉంటే, క్రైస్తవుల్లో ముఖ్యంగా ఏమున్నది అంటే అండి, ప్రేమ ఉందండి. హల్లెలూయా. నేను అది గమనించానండి. వెళ్ళాక నేను ఏడుస్తుంటానండి. మరి ఇంటికి పెద్దాడి పిల్ల, హార్ట్ 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 ప్రాబ్లము, వాల్వ్ డ్యామేజ్ అంటే ఎంత దుఃఖం అండి. చచ్చిపోతుందని ఒకటి అన్నారు, అని నాకు ఎంత దుఃఖం అండి అది. ఏడుస్తుంటే ఒక ముసలామె దగ్గరికి వచ్చి ఆ బెడ్ మీద ఏమ్మా ఏంటి అండి పాపకన్నా, ఇదేంటండి ముసలోళ్ళు వార్డులో పడేశారు మా పిల్లని. అప్పుడు కట్టండి చక్కగా 14 పూర్తి 15వ సంవత్సరం అండి ఆ పాపకి, 8వ తరగతి. అంటే ఆ పాపకి మాటలు లేటుగా వచ్చినాయండి. మాటలు లేటుగా వచ్చినందువల్ల నేను స్కూల్లో వేయలేదండి కొట్టేతారు పిల్లలనేసి. అందువల్ల 15 ఏళ్ళ కంటే మరి 10థ్లోకి వచ్చేయాలి, కానీ ఇప్పుడు ఎయిత్లో ఉంది. అప్పుడు తీరా చూస్తే మరి ఈ పాప ఏమ్మా ఎంత ఎంత వయసు, ఇంత ఇంత పర్సనాలిటీ ఉంది, ఈ అమ్మాయికి ఏమైంది ఇప్పుడు అంది. అవేంటంటే హార్ట్ ప్రాబ్లం అండి, ఏదైనా ముసలోళ్ళు వార్డులో వేసారట. నర్సు గారు వస్తా అంటే, అమ్మ ముసలోళ్ళ దగ్గర వేయడం కాదు, హార్ట్ ప్రాబ్లం వార్డుది. నాకు చూసారు అప్పుడు అవి కూడా తెలియదు. హార్ట్ ప్రాబ్లం చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆఖరికి నిలబెడ్డైనా ఈ వార్డులోనే వేస్తాం, 70 ఏళ్ళు వచ్చినా ఈ వార్డులోనే వేస్తాం, అంతేత మీ అమ్మాయిని ఒక్కదాన్ని ఇక్కడ వేయలేదు మేము అని చెప్పి నర్సు నాకు సర్ది చెప్పింది. ఆ అమ్మగారు సుందరమ్మ గారు, ఆ అమ్మగారి పేరు. అమ్మ మీరు ప్రభువులోకి రండమ్మా, మీ పాప బతుకుతుంది అని. బైబిల్లో మనకి లాజరు గురించి అవి ఉన్నాయి కదండి, బోళ్ళు ఉన్నాయి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చెప్పి, మీకు ఎందుకమ్మా, మీరు ప్రభువు నమ్ముకోండి. మా వాళ్ళు ఒప్పుకోరండి బాబు, మా ఆయనగారు ఒప్పుకోరు, మా అత్తింటోళ్ళు ఒప్పుకోరు, మా పుట్టింటోళ్ళు కూడా అసలు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు, ప్రభువుని నమ్ముకోమండి మేము, డాక్టర్ ట్రీట్మెంట్ చేసేస్తే చాలు మేము వెళ్ళిపోతాము అని అంటే, ఎలా కాదమ్మా అని చెప్పి మరి భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వేళ నా దగ్గర కూర్చొని, నా దగ్గరికన్నా ఆవిడ వచ్చేది, లేకపోతే పాప నిద్రపోతే నేను వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే, వాళ్ళకి స్త్రీలు వచ్చేవారండి ప్రార్థన చేయటానికి. ఆమెకి వస్తే చూసారా, ఆవిడ దగ్గర ప్రార్థన చేయమనేది కాదు, ముందు నా దగ్గరికి పంపించేది, మా పాప దగ్గరికి. ముందు వాళ్ళు చేయండి, ఎంతో ఎడుతున్నారు వాళ్ళు, కాకినాడ వాళ్ళే పాపం, చాలా హిందువులు, పెద్ద పూజలోళ్ళు. వాళ్ళమ్మ ఎంతో బాధపడుతుంది, అప్పుడు రోజు గుండెలు బాదుకుని ఏడ్చేస్తున్నారు అని చెప్తే, వాళ్ళు ఆ స్త్రీల టీం అంతా వచ్చి మా దగ్గర ప్రార్థన చేసేవారు. అమ్మ మీరు కూడా ముసుగేసుకోండి అంటే, బాబాయ్ సిగ్గండి బాబు, ముసుగేసుకోమంటారేంటి, మా ఊళ్ళో ఎవరో ఒకరు క్యారేజీలో పట్టుకొచ్చి టీలో పట్టుకొస్తుంటారు, మా కుటుంబాలు చూసారంటే బాగోదు, మేము ముసుగేసుకోనంటే దూరంగా నుంచుంటాను కావాలంటే అని అనేదాన్ని. ఎందుకంటే మూర్ఖురాలను, అప్పుడు తెలియక పూజల్లో బాగా ఉండిపోయిన దాన్ని కాబట్టి ముసుగేసుకుంటే అదేదో అవమానం అని, అదేదో భయంకరమైనటువంటి నీచ కార్యంలాగా అనిపించింది. అప్పుడు మనసు, అప్పుడు నోడు అప్పుడు మాట అన్నది, అంతేగాని ఇప్పుడు మాట కాదండి ఇది. నేను నిజంగా అలా జరిగితే అప్పుడు మళ్ళీ అన్నాను నేను, మా పాప యేసుప్రభు వల్ల బతికితే మా పాపకు ప్రత్యేకంగా ఒక గది ఉంచేస్తామండి, అందులోనే తను ప్రార్థన చేసుకుంటుంది, మేము మట్టుకి మా 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 పూజలు అయ్యే మేము చేసుకుంటాము, మా అన్నీ మేము పాటిస్తాం, చర్చికి కూడా పాపను పంపిస్తాము, పాపగా నిజంగా బతికితే పాపని యేసుప్రభు దగ్గర వదిలేస్తామండి, మేము మాత్రం మారమండి అంటే, లేదమ్మా మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు చూస్తుంటే మీరు సువార్థికురాలు అవుతారు, పెద్ద పాస్టరమ్మ అవుతారు, దేవుడి గురించి ప్రచారం చేస్తారు మీరు అంది. హల్లెలూయా. నిజంగా ఆవిడ ఫస్ట్ నన్ను అన్న మాట అండి ఆవిడ, లేదండి బాబు అలాంటి మాటలు అన్నాను. చూసారా, అలాంటి మాటలు అనకండి బాబు, నాకు వద్దండి బాబు, నాకు సువార్త అంటే నాకు తెలియదు, నాకేం పాస్టర్లు అవ్వాలని లేదండి బాబు, నాకేం వద్దు, మా పాప బతికితే చాలు, మన ప్రభులో వదిలేస్తాను నేను అని చెప్పుకొని వచ్చేదానండి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన బైబిల్ గురించి చెప్పేదండి ఆవిడ. బైబిల్ చదవమనేది. ఆ మత్తయ్య, లోక, యోహాన్ అంటే నాకు బుర్రకే కాదు, ఏంటిది ఇలాగ ఉన్న పేరు, ఏం పేర్లు అసలు అర్థమవుతలేదని చదివేదాన్ని కాదు, పాప దారి బైబిల్ పెట్టేదానండి. అది జనరల్ హాస్పిటల్కి బాప్టిస్ట్ చర్చ్ దగ్గరే కదండి, పాటలు బాగా వినిపిస్తూ ఉండి, యేసుప్రభు పాటలు మా పాప వినేది సరదాగా, నేను కూడా వినిపించుకునేదాన్ని. ఫోన్లో చాలా గొప్ప చూడంటమ్మా, ఆయన ఎన్నో చేశారట కార్యాలు అనుకుంటా. ఆ నర్సులు కూడా చాలా మంచి ప్రేమగా చూశారండి. వాళ్ళు కూడా ఎవరండి, మీరు ఎవరంటే మేము ప్రభు బిడ్డలం అండి అనేది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా మరి ప్రభు బిడ్డలం అనే చెప్పారు తప్ప హిందువులు లేరండి అక్కడ నర్సులు అందరూ. అలా చెప్పేసరికి మేము 8 నెలలు ఉన్నాం కదండి. ఉండగా కొన్నాళ్ళకి డాక్టర్ గారు ఏమన్నారంటే, హైదరాబాద్ తీసుకుపోండి అమ్మ, ఈ అమ్మాయికి ఇక్కడ తగ్గటలేదు, హైదరాబాద్ తీసుకోండి అంటే, టార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో జాయిన్ చేసామండి తీసుకెళ్ళి. మా ఆయనగారు 15 రోజులకు ఒకసారి డ్యూటీ వేయించుకొని హైదరాబాద్ వచ్చేవారు, 2 రోజులు ఉండేవి, 3 రోజులు ఉండేవి, వెళ్ళి కాకినాడ వచ్చేసేవారండి. ట్రాన్స్ఫర్ పెట్టుకోలేదండి అప్పుడు ఆయనకి. నిజంగా మేము అక్కడ హైదరాబాద్ వెళ్ళాక నిజంగా దేవుని ప్రేమ ఏంటో చూశానండి. పరిచయం లేని వాళ్ళు కూడా మాకు పలానా చోట ఇల్లు ఖాళీగా ఉందని చెప్పడం, అక్కడ అద్దెకు దిగడం. మా రెండో పాప సౌందర్య అండి,
తిరుమల నాగ సౌందర్య అండి అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని మా బాబు పేరు నాగ సత్యసాయి రవిశంకర శ్రీనివాస బాబు. వాడు కూడా 5 దేవుళ్ళ పేరు పెట్టి పెంచుకొచ్చానండి. నిజంగా వాడిని మా రెండో పాపని క్రిస్టియన్ స్కూల్లోనే దేవుడు ఏర్పాటు చేశాడండి. మామూలు స్కూళ్ళలోనే ఈ క్రిస్టియన్ స్కూల్లోనే వేయించాడు హైదరాబాద్లో. అలాగా ఎక్కడికక్కడే నేను ఉన్నాను అన్నట్టుగా చూపించారు. అక్కడ నాకు ఎవరు చుట్టాలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, పుట్టింటోళ్ళు లేరు, అత్తింటోళ్ళు లేరు. హైదరాబాద్ అంటే ఇప్పుడంటే పిఠాపురం వెళ్ళినట్టు వెళ్ళొచ్చేస్తున్నారు, కానీ అప్పుడు చాలా ఏదో పెద్ద భయంకరమైన ప్లేస్కి వెళ్ళిపోయినట్టు అర్థం అన్నమాట అండి. అంత అలాగా ఉండేది. 87 సంవత్సరం అండి నేను చెప్తున్నది. అందువల్ల అక్కడ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు అడిగేవారు, అమ్మని పలానా చోట మీటింగ్ జరుగుతుంది వెళ్తారమ్మా అనేవారు. ఎందుకు వెళ్ళమ్మా, వెళ్తానండి. నాకు తెలియదండి మరి అడ్రస్ అంటే కాగితం మీద రాసి ఇచ్చేసేవాళ్ళు. అయితే నాడు చెప్తే నేను కాగితం మీద రాసుకొని ఏ బస్సు ఎక్కాలో ఎక్కడెక్కాలో చెప్తావు. మరి మా పాపకు మందులు అంటే మేము వేస్తాం అనేవారు. హల్లెలూయా! దేవుడు ఎంత ప్రేమ గల నర్సులు మాకు అప్పచెప్పాడు. మీరు ప్రార్థనకి ఎలా అంటే ఎక్కడ ఏ మీటింగ్ హైదరాబాద్లో జరిగినా ఆ 2 సంవత్సరాలు నేను ఆ మీటింగులకి బస్సు ఎక్కి ఆ బస్ ప్రకారం ఎక్కడం, తిరిగి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసరికి అమ్మ వీళ్ళు మందులు వేసారమ్మ, చాలా బాగా చూస్తున్నారు మమ్మీ అనేది మా పాప. నిజంగా అయ్యో ప్రవ్వా, నీ బిడ్డలకి ఎంత ప్రేమ ఉందా, అయ్యో మా హిందువులు అయితే అసలు ఇలాంటి ప్రేమలే లేవు అనుకునేదాన్ని. అలా మొత్తానికి వేస్తే ఒకసారి పాపకి నీరుడు బంద్ అయిపోయిందండి. అక్కడ ఉన్నాం, 2 ఏళ్ళు ఉన్నామండి అక్కడ. నీరుడు బంద్ అయిపోతే డాక్టర్ గారు అమ్మాయి చనిపోతుంది ఇప్పుడు కాసేపట్లో వెలుగా చెప్పావిడతోటి వాళ్ళ అమ్మగారికి, మరి గోల్ చేయొద్దని అక్కడ అన్నాను. ఆ నర్సమ్మ అక్కడ నర్సులు చాలా బాగా చూశారని చెప్పాను కదండి. అమ్మ మీ పాప కొద్ది క్షణాల్లో చచ్చిపోతుందమ్మా, ఏమనుకోవద్దు, మీరు మాత్రం గట్టిగా గోలెట్టుకోండి అమ్మా, డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళారు అన్నారు. ఏంటంటే టార్నాక ఆర్టీసీ హాస్పిటల్, అక్కడి నుంచి మళ్ళీ నేమ్స్ హాస్పిటల్కి కూడా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారండి. తీరా వెళ్ళిన తర్వాత పాప యూరిన్ బంద్ అయిపోయింది, చచ్చిపోద్దని దానికి తెలీదు, నాకు తెలీదు చచ్చిపోతుందని డాక్టర్ గారు చెప్పేశారు. చెప్పేటప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చి చాలా ఏడ్చేసి ఆ పక్క రూమ్లో ఎవరు లేరని ఖాళీగా ఉంది. మోకరెళ్ళి గుండ్లు బాదుకొని నెత్తి బాదుకొని ఎంత ఏడ్చానండి. ప్రవ్వా, నేను ఇప్పుడు కానుక ఇవ్వలేను, కానుక ఇవ్వాలట నువ్వు దేవుడు మీ ప్రార్థనకు వస్తే కానుక ఇవ్వాలట. నాకు కానుక ఇవ్వటానికి ఏమీ లేదు తండ్రి. అప్పటికి ఇంకా నేను రక్షణాది లేదు కదండి, బొట్టు బాగా పెట్టుకునేదాన్ని. నా దగ్గర ఉన్న మరి హిందువులకి బొట్టు ఏదో విలువైంది, యథార్థం చెప్తున్నాను. అప్పుడు నేను అలాగ అనుకునేదాన్ని, గొప్ప విలువైంది ఈ బొట్టు. అందువల్ల నాకు విలువైంది ఏమి లేదు, నా దగ్గర వస్తువులు అవి కూడా లేవు తండ్రి, అన్ని తాకట్లోకి వెళ్ళిపోయినాయి, నాకు బొట్టు మాత్రమే ఉంది తండ్రి. ప్రవ్వా, అయ్యా నాకు విలువైనటువంటి ఈ బొట్టుని నేను ఇప్పుడే తీసేస్తున్నాను, నీ రక్షణ పొందకుండానే తీసేస్తానని అప్పుడే ప్రార్థనలోనే బొట్టు చెరిపేసుకొని, మరి ప్రవ్వా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను తండ్రి. నా కుటుంబంలో నాకు మరణం రానికు నా బిడ్డకి నేను భరించలేను బాబు అని చాలా కన్నీటితో వేడుకున్నానండి. ప్రార్థన అయిపోయాక ఇలా వచ్చేసరికి మమ్మీ పాస్కి వస్తుంది అంది. హల్లెలూయా! నిజంగా ఎంత ప్రార్థన, అంత మనం ఇంకా స్విచ్ అయితే లేట్ వెంటనే వెలుగుతుంది, కానీ ప్రభు కూడా అలాగే అంటాడు. హల్లెలూయా! ఆయనకి నచ్చాలి, మన ప్రార్థన నచ్చాలి, మన ప్రవర్తన నచ్చాలి, అప్పుడే మన ఏపో దేవుడు ఉంటాడు. నిజంగా దేవుడి కృప తెలియక అనేకులు ప్రభులోకి లాగేసుకుంటున్నారు, ప్రభులోకి దిగిపోయారు అంట. దిగిపోవడం కాదు, ఎక్కిపోవడం. హల్లెలూయా! ఒక మెట్టు పైకి ఎక్కినట్టే లెక్క. యేసు ప్రభులోకి వచ్చారంటే దిగడం కాదు, ఎక్కడం. మరి ప్రభులోకి లాగేసుకోవడానికి కరెంట్ వైర్లా ఏమన్నా లాగేసుకోవడానికి? వెలుగు జీవితం ఇస్తున్నాడు ఆయన. చీకట్లో ప్రవర్తించినట్టు జీవించిన మనల్ని వెలుగులోకి రప్పిస్తున్నాడు. తెలియక మరి అనాలోచితంగా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇలా మా పాప అప్పుడైతే మమ్మీ పాస్కి వస్తుందని అనగానే బెడ్ పైన, పాప మంచం మీదేనండి, పాస్కి లెట్రిన్ కూడా మంచం మీదే. కాకినాడలో జనరల్ హాస్పిటల్లోనే అంతే, హైదరాబాద్లో వెళ్ళినా అంతే. ఎంత బాధపడిపోయే వాళ్ళం. మా బేబీ ఎంతో సహాయంగా ఉండేది. ఎవరండి, మా రెండో కూతురు. అది ఏం చేసేది, గబగబా తయారైపోయి ఇక్కడ కాకినాడలో గబగబా క్యారేజ్ కట్టేసి దానికి వాళ్ళ అక్కకి పచ్చం కూర, వాళ్ళ డాడీకి క్యారేజ్ కట్టేసి వాళ్ళ తమ్ముడికి దానికి వండుకొని నాకు కూడా క్యారేజ్ పట్టుకొచ్చేది. చాలా అవస్థపడిందండి కాకినాడలో. ఆ హైదరాబాద్లో అక్కడ కూడా బాధే, కానీ అక్కడ చాలా దూరం ప్రాంతాలు కాబట్టి అలాంటి అవకాశం లేదు. మరి చాలా ఎప్పుడైతే పాస్కి వస్తుందో నాకు ఆనందం అయిపోయింది. నిజంగా ఆ సాయంత్రం ఆ రాత్రి వరకు 16 సార్లు వెళ్ళిందండి. హల్లెలూయా! నిజంగా నీరుడు బంద్ అయిపోయింది, పాప బతకదు ఇంకా, మదర్కి చెప్పు, ఆవిడ గట్టిగా గోలెట్టొద్దని చెప్పి వెళ్ళిన డాక్టర్. అతనే ఆశ్చర్యపోయాడంట, ఏంటి 16 సార్లు పాస్కి వెళ్ళిందా, వెరీ గుడ్ అన్నాడంట. వాళ్ళు హిందువులు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, అదే థ్యాంక్ గాడ్ అంట మామూలు మన వాళ్ళు అయితే. అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి పాపకి హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుందంట. అంటే అర్థం స్పీడ్గా కొట్టుకుని ఆగిపోద్దన్నమాట. అది నాకు తెలియదు అప్పుడు, అదే అర్థం అన్నమాట. స్పీడ్గా కొట్టుకుంటుంటే ఆ డాక్టర్ వచ్చి చూసి
అమ్మాయి హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుందమ్మా, అలా కొట్టుకోకూడదు, ట్రీట్మెంట్ చేస్తామా అని చెప్పి ఈసీ షాక్ అంటండి. నాకు అప్పుడు తెలియదు, నాకు ఇప్పుడు కూడా తెలియదు అనుకోండి. ఈసీ షాక్ ఇవ్వాలని 8 డాక్టర్లు మరి ఆ వైర్లు గీర్లు అన్నీ సెట్ పెడతారు. మమ్మీ నన్ను ఏం చేస్తారు మమ్మీ, ఈ వైర్లన్నీ ఇలా పెడుతున్నారు ఇక్కడ అని అంటే, కాదమ్మా ట్రీట్మెంట్ అంటే ఇది ఒక రకం ట్రీట్మెంట్, నువ్వేం భయపడకు, యేసు ప్రభువా నువ్వే ఉన్నావని అనుకో, మనసులో అనుకో, పైకి అనుకో, డాక్టర్లు కోపం వస్తుంది, యేసు తండ్రి నువ్వే కాపాడని అనుకో, నేను గదిలో ప్రార్థన చేస్తుంటాను పక్క గదిలో అని చెప్పాను నేను. అలా తీరా చూస్తే ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ అమ్మంట వచ్చే, వాళ్ళేదో స్పెషల్ డాక్టర్లు అనుకున్నాను. మీరు డాక్టర్లు అండి, నమస్తేనండి అన్న. అమ్మ మేము డాక్టర్లు కాదమ్మా, పాస్టర్ గారునమ్మా, ఇక్కడ ఆవిడ చెప్పారు ముసలమ్మ గారు, మీరు మీ పాప హార్ట్ ప్రాబ్లం ప్రార్థన చేద్దామని అంటే, అలాగే చేయండి డాక్టర్ గారు, చేయనిస్తారో లేదో అడుగుతా ఉండండి అని చెప్పి డాక్టర్లు వచ్చాక, ఏమండి డాక్టర్ గారు పాస్టర్ గారు వచ్చారండి, కొంచెం ప్రార్థన చేయనిస్తారంట. ఓకే అమ్మ మాకేం అబ్జెక్షన్ లేదు, చేయమని ప్రార్థన అన్నారు. ఆ 8 డాక్టర్లోనూ ఈ పాస్టర్లు ఇద్దరు కూడా పాస్టర్ గారు కూడా నిలబడి వాళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారండి ప్రార్థన చేసి పాస్టర్ గారు పాస్టమ్మ. ఎప్పుడైతే పాప అమ్మా అని ఒక్కసారి అరిచిందండి, ప్రాణం పోయినట్టుందే, అందుకని అంత గట్టిగా ఆఖరిసారి అరిచిందేమో అని తండ్రి ప్రభా నాకు ఇప్పుడు ఏంటి అర్థమవుతలేదని తెగ ఏడిసేస్తున్నాను మాటలు. ఇప్పుడైతే సిమితంగా మాట్లాడుతున్నాను కానీ ఏడుపు. అప్పుడు అంతలోకి ఆయన వచ్చి మా పాపను చూసుకోండి అన్నారు. చూసుకోండి అన్నాడు, శవాన్ని చూడమంటున్నాడా మనిషిని చూడమంటున్నాడా అని, బాబు తండ్రి ప్రభా నువ్వే ఉన్నావు తండ్రి అంటూ అలా అనుకుంటూ వచ్చేసరికి మమ్మీ అని పిలిచింది. అయ్యి బాబు తండ్రి దేవా నీకు స్తోత్రం తండ్రి అనుకుని, అంటే నాకు ఏమైనా నాకు పాలన్నా బ్రెడ్ అని ఇందాక ఇవ్వద్దన్నారు కదా డాక్టర్ గారు అని. అలాగేనా మనకు బాబా తను వెళ్ళి బయటకు వెళ్ళి బయట అమ్ముతారండి అక్కడ కూడా, ఇక్కడలాగే అక్కడ కూడా వెళ్ళి టిఫిన్ బన్ తీసుకొచ్చి కాఫీ ఇచ్చాను. నిజంగా చెప్తున్నా అండి, హాస్పిటల్లో ఎంతో బాధ అనిపించాను, కానీ నర్సుల సహాయం దేవుడు వాళ్ళ మనసుల్లో దూరాడు. డాక్టర్లు కూడా ఎంతో ప్రేమగా, మీరు ఏమి ఇచ్చారటండి, మీ దగ్గర ఎక్కువసేపు ఉంటున్నారు మీ పాప దగ్గర అన్నారు. ఎంత ఆశ్చర్యం అండి, రూపాయి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. కాకినాడ డాక్టర్ని అలాగే అడిగారు. హల్లెలూయా, ఆ దేవుని కృప అండి అదంతా. నన్ను ఆయన వైపు మళ్ళించుకుంటాకి ఆయన ఆశ్చర్యం అద్భుత కార్యాలు అలా చేశారండి. ఇక్కడ కాకినాడలో అడిగారు, ఏమండి మీరు ఆ కార్డియాలజిస్ట్ పెద్ద డాక్టర్ గారికి ఏమాత్రం సమర్పించారు అని అడిగారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు, అన్నమాట నమ్మలేదండి వాళ్ళు. హైదరాబాద్లోనే అలాగే అడిగారు, ఆయనకి ఏమి ఇచ్చారు మీరు, మిమ్మల్ని శ్రద్ధగా చూస్తారు మీ పాపన. అదంతా దేవుడు ఉచిత కృప అండి. నిజంగా ఎంత ఆశ్చర్యకరం అండి బాబు, నిజంగా చాలా గొప్ప విషయం అండి. 88లో సెప్టెంబర్ 18వ తారీఖున వినాయక చవితి వెళ్ళిన 5వ రోజున చనిపోయిందండి. నిజంగా ఉన్నది మా పాప. ఇంకా వినాయక చవితి రోజు మమ్మీ తడవడిగా వినపడుతున్నాయి, నన్ను కూడా తీసుకెళ్తావా చూపిస్తాకంటే, 5వ రోజున ఊరేగిస్తారమ్మా అప్పుడు తీసుకెళ్ళి చూపిస్తానులే, ఆటోలో వెళ్దాం, ఆటోలో తిప్పుతానులే నిన్నంటే, అలాగేలే అన్నది. నిజంగా కానండి 88 సెప్టెంబర్ నెల 18వ తారీఖున పాప చనిపోయింది. చనిపోతే ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే మన చర్చిలోకి వచ్చారని చెప్పాను కదా, హాస్పిటల్లోకి వచ్చారన్నాను, ఆయన వచ్చారండి. అప్పుడు ఫోన్లే లేవండి, మా వారికి కూడా ఫోన్ చేసి చెప్తాను, టెలిగ్రామే తప్ప ఫోన్లు లేవు. ఎంత నరక బాధలు అనిపించానండి బాబు నేను 30 ఏళ్ళ క్రితం. మరి ఆయనకి కబురు మరి ఎలా వెళ్ళిందో నాకు జ్ఞాపకం రావట్లేదు. మరి ఆయన వచ్చాక అమ్మ ఏం చేస్తారంటే, ఏం చేస్తామండి నా దగ్గర డబ్బులు ఏమి లేవండి, మా వారు కాకినాడలో ఉన్నారు అన్న. ఎంత హీన పరిస్థితి తెలుసా అమ్మా, అయినా దేవుడు నాకు ధైర్యం ఇచ్చి సహాయం ఇచ్చి నడిపించాడు. అలా కాదమ్మా డబ్బుల గురించి అంటలేదు నేను, అసలు మీ వారు అడ్రస్ చెప్పండి అంటే, మా వారి అడ్రస్ చెప్తే అదే మా కాకినాడ అడ్రస్ టెలిగ్రామ్ ఆయనే ఇచ్చుకున్నారు పాప చనిపోయిందని. అయినాక అది నా చెవులే కూడా ఇంత ఉండియండి బంగారమే తీసి రెడీగా పెట్టుంచాను, పాస్టర్ గారు వస్తారు ఆయన చేతికి వాళ్ళ కార్యక్రమానికి. అమ్మా ఎందుకమ్మా ఇది తీసారు, పెట్టుకోండి మేము చూసుకుంటాం అన్నారు. హల్లెలూయా, చూసారా ఎంత ఆశ్చర్యకరమా. వాళ్ళ సంఘస్థులు కాదు, దేవుని ప్రేమ అండి అది. అలాంటిది ఎక్కడ మన హిందువుల్లో ఏ మనిషికి ఉంటుందండి ఆ ప్రేమ, ఆ దేవునికి తప్పించి. మేమే చూసుకుంటామమ్మా నేనని ఏ కొలతలే తీసుకొని పెట్టుకుని. నిజంగా అండి ఎంత ఆశ్చర్యం అండి. మరి పాపగా మరి మాకు ఆడబడుచులు ఉన్నారు, అత్తగారు ఉంది, తోడుకోడళ్ళు ఉన్నారు, బావలు ఉన్నారు, మరుదులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, బోల్డ్ గ్యాంగ్ అండి మా కాకినాడలో. ఒక్కరు లేరు నాకు హెల్ప్గా. అక్కడ పిల్ల శవాన్ని పెట్టుకుని ఎంత బాధపడ్డామో. ఐస్ తేవాలంటే మా చిన్నపిల్ల వెళ్ళి ఐస్ తీసుకొచ్చితే ఐస్ని ముక్కల కింద కొట్టి మడత మంచం మీద వేసి దాని మీద పాపని పక్కింటి వాళ్ళు ఉన్న పిలిస్తే వచ్చి వేసారు, మళ్ళీ వెళ్ళిపోయారు. నిజంగా చాలా బాధ అనిపించామండి. మరి ఆ స్నానానికి ఒక చాకలావిడి ప్రభుని నమ్ముకుని ఉన్నదటండి. ఆవిడకి ఎవరో చెప్పారట, కాకినాడ నుంచి వచ్చారు, లబో దిబో అని ఎడుతుంది ఆవిడ, ఎవరు దిక్కు లేరని, స్నానం చేయించడానికి కూడా ఎవరు లేరని, పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎవరు లేరని గోలెట్టేస్తుంది ఆవిడని. వాళ్ళు ఎవరో ఒక ఆవిడకి చెప్తే
ఆవిడ వెతుక్కుంటూ అడుక్కుంటూ వచ్చి ఆవిడ స్నానం చేపించిందండి. ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. హల్లెలూయా. నిజంగా దేవుడు ప్రతి మనిషిలోనూ ఆయన ప్రేమను కుమ్మరించాడండి. ఆయన ప్రేమను కుమ్మరించి నాకు సహాయకారిగా ఉంచారు. నేనేమో పాపకు స్నానం చేయించబోతు, అమ్మ మీరు ఆగండి, మీకు తెలుస్తలేదు ఏమి, నిజమే నాకేం తెలియదు, అలాగే పెంచారు. అలా రుద్దేయకూడదమ్మా, రుద్దేయకూడదు. 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ పొందిన శరీరం మరి ఇడిపోద్దో ఏంటో మాకు తెలీదు. నేను మామూలుగా రాసేపోతుంటే, అమ్మ మీరు ఏం చేయొద్దు, మీరు నిలబడండి, నేను చూసుకుంటాను అంత. ఎంత గొప్ప, నిజంగా నాకు చాలా సంతోషం కలిగిందండి. ఇంకా ఈ పాస్టర్ గారు ఆయన అన్నీ చూసుకున్నాక అప్పుడు 87 సెప్టెంబర్ నెలలో పెద్ద తుఫానండి. చెట్లు పెద్ద ఇంతంతలా చెట్లు కూడా పడిపోయినాయి అంట. అందువల్ల మా ఆయనగారు వస్తున్న బస్సు ఆ రూట్ మారేసి మళ్ళీ ఇంకో రూట్లో చుట్టూ తిరిగి ఎక్కడి నుంచి తిరిగో వచ్చారు. అందుకని పాపని ఆ బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళాక ఆ పక్కనే పెట్టుంచి ఇంకా గోతులో పెట్టలేదండి ఆ బాక్స్ని. రానియండి అమ్మ, అబ్రాహ్మ గారు రానియండి, చూస్తాను అబ్రాహ్మ గారు రానియండి అని అలా కూర్చున్నాడు పాపం. అంతలోకి ఆయన వచ్చి పాస్టర్ గారిని పట్టుకుని మా ఆయన గారు చాలా ఏడిచేసి, ఆయన ఏడుపు ఇప్పుడు నేను చూడలేదండి అసలు, ఆయనకి ఏడిపే రాదు అసలు. పాస్టర్ గారిని కాగలించుకొని అంతగానో ఏడ్చేశారు. ఎందుకంటే ఇక్కడ నేను ఉండాలా, నేను లేకపోయినా ఎవరు లేకపోయినా, అప్పుడు మా బాబు 10 ఏళ్ళు కుర్రాడే అండి. ఇంత బాగా నా కుమార్తెకి అన్ని సాగనంతో చేశారు అండి. నేను ఏడు చేస్తే, ఏడకండి బాబు, మీ పాప పరలోకంలో ఉంది, అందమైన పువ్వునే దేవుడు కోసుకుంటాడు, మీరు ఎలా బాధపడద్దు, మీ పాప లేదని బాధపడద్దు, దేవుడి కృప మీకు ఉన్నది అని చెప్పి మొత్తాన్ని కార్యక్రమం చేశాక 5వ రోజునే స్మారక కూటం పెట్టించి, అమ్మ పాపకి జ్యోతిర్మేడ ఎందుకు పెట్టారు మీరు ఆ పేరు అని అడిగాడు. జ్యోతిర్మేడ యేసుప్రభు నాకేం తెలుసండి, మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు ఏమండి ఈ పేరు ఏమి పెడదాం అంటే, నీ ఇష్టం నువ్వు ఏదో పెట్టుకో అన్నారు మా ఆయన గారు. జ్యోతిర్మయ పేరు బాగుంది కదా, అందంగా ఉందని చెప్పేసి వెంకట నాగ జ్యోతిర్మయ అని పెట్టానండి పాపకి. ఈ చిన్నపిల్ల పుట్టాక అడిగితే తిరుమల నాగ సౌందర్య అంటే సినిమాటర్ కదండి, నాకు సౌందర్య అనే పేరు మొదటి నుంచి ఇష్టం, అదే అంతే ఆ పేరు పెట్టానమాట. అలాగా జ్యోతిర్మయ ఇష్టం అంటే, లేదమ్మా మీరు అప్పుడే మీకు మనసులో దేవుడి గురించి వచ్చింది ఆలోచన, జ్యోతిర్మయ అని, యేసుప్రభు జ్యోతిర్మయుడమ్మా అని నాకు తెలియదు కదండి. అవునమ్మా మీకు తెలియదు, ఇప్పుడు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి బైబిల్ బాగా చదవండి, జ్యోతిర్మయుడు అని చాలా చోట్ల ఉన్నది, మీరు జ్యోతిర్మయుడు యేసుప్రభు కాబట్టి అని చెప్తే నిజంగా సంతోషంగా ఊరుకున్నాను. 5 రోజులు 6 రోజులు అయిపోయిందండి. మరి అంకించి వచ్చేయాలి కదా కాకినాడకే. పెద్ద పాప చచ్చిపోయినా చిన్న పాప వయసులోకి వచ్చింది. మగ దిక్కు లేదు ఇక్కడ. మా ఆయనగారేమో కాకినాడలో ఉన్నారు, మేము హైదరాబాద్లో ఉన్నాం. అందువల్ల నేను చాలా భయపడిపోయి కాకినాడ వచ్చేయడానికి సిద్ధపడిపోయామండి మేము. కాకినాడ బయలుదేరిపోదాం అంటే ఒక ఆవిడ ఉంది, మీ పాప ఇంకా రాలేదట్టండి ఈవేళ అంది, ఒక రోజు స్కూల్ నుంచి రాలేదనండి. అంటే అదే చూస్తున్నానండి అంటే, అమ్మ మీరు నేనన్నాను కాదు, మీ బరువు నాకేం కాదు, మీరేం నాకు అయిష్టం కాదు, మీరు కాకినాడ వెళ్ళిపోండి అమ్మ, ఇక్కడ ఏదైనా జరిగినా మీకు ఎవరమ్మా దిక్కు అన్నాం. అంతే నాకు అల్లిపోయాను అప్పటి నుంచి. ఆవిడ బాగా ఎప్పటి నుంచో ఉన్నవాడు హైదరాబాద్ మనిషి. అప్పుడు మా వారితో ఆ మాట చెప్తే ప్రయాణం కట్టేశారు, మేము వచ్చేసాం. మేము ఇంకా రాకముందు అక్కడ ఉండగానే, హైదరాబాద్లో ఉండగానే ఒక ఆవిడ ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత అడుగుతా అడ్రస్లు అడుగుతా, ఎవరమ్మా కాకినాడ నుంచి వచ్చారంట, చచ్చిపోయిందంట వాళ్ళ పాప, ఎక్కడండి అని అడుగుతా వచ్చింది. అప్పుడు ఫోన్లో ఏమన్నా అడ్రస్లు కూడా తెలుస్తాయి. మేము అద్దె కొంపలో ఉన్నాం, చిన్న గది తీసుకొని చాలా తిప్పలు పడ్డామండి. అప్పుడు ఆవిడ వచ్చింది, ఒక వయసులో ఉన్నాడు, చక్కగా 35 ఇయర్స్ ఉంటాయి, 35 ఏళ్ళు ఎంత ఉంటుంది, చిన్న వయసు ఆవిడ వచ్చింది. అమ్మ మీరేనా కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం? అవునండి బాబు, మీ పాపేనా అమ్మ చనిపోతామని అంటే, అయితే రండి లోపలికమ్మా, ఎవరు చెప్పారండి మీకు, మీరు ఎవరండి అని నేను అడిగితే, నేను క్రైస్తవురాలనేనమ్మా, దయమ్మ వందనాలమ్మ, రండి అమ్మ కూర్చోండి అని చెప్పి అంటే, అమ్మ మీరు దుఃఖపడకండి, మీ పాప పరలోకం. చూసారా దేవుడు పంపించాడు. నిజంగా దేవుడి కార్యాలండి బాబు, అద్భుతాలే నిజంగా. అందువల్ల నేను పాప చనిపోయి నేను వదలలేదు అసలు. ఎందుకు వదలలేదంటే, జనన మరణాలు ఆయన వశంలో ఉన్నాయి. చావాలన్నా, పుట్టాలన్నా, జబ్బులు రావాలన్నా, జబ్బులతో పోవాలన్నా అన్నీ ఆయన చిత్తమే. మనం ఉండాలంటే ఉండలేము, పోవాలంటే పోలేం. అయ్యో ఇన్ని బాధలతో ఎందుకు తీసుకెళ్ళిపో తండ్రి అంటే తీసుకెళ్ళడు. తండ్రి నేను ఇంకా 10 కాలాలు ఉంటాను, నాకు ఎంతో సంతోషంగా ఉందంటే ఉన్నవాడు. మన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు ఆయన. మరి అలా చెప్తే ఆవిడ అలాగా అమ్మ నా చరిత్ర చెప్తాను. మా అబ్బాయికి చక్కగా రాక ఉద్యోగం వచ్చింది, అది వెళ్ళాడు, వ్యాన్లో వెళ్ళాడు. వచ్చిన తర్వాత అమ్మాయి వెళ్ళిన తర్వాత ఆడు వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అదేంటి ఎప్పుడు ఫోన్లు లేవు కదా ఎవరికైనా, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, ఏమయ్యాడో తెలుస్తలేదు. అప్పుడే 10 రోజులు అయిపోయింది నాకు. వాడు ఏమయ్యాడో అర్థమవుతలేదు, ఆఫీస్ నుంచి కూడా రాలేదు అని చెప్తే, ఆ తర్వాత ఎంక్వైరీలు ఎలాగో చేయించుకుంటే చచ్చిపోయిన శవం ఉందంట, లోయలో పడిపోయిందంటండి ఆ వ్యానం. ఆ బట్టలను బట్టి వాళ్ళు కొడుకొని గుర్తించుకున్నారంట.
ఆయా కార్యక్రమాలు వాళ్ళ అన్నయ్య ఉన్నాడట, అన్నయ్య వెళ్ళి స్నేహితులతో వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసుకుంటే తండ్రి భరించలేక 15వ రోజుని తండ్రి చచ్చిపోయాడంట. దుఃఖలాగా ఉన్న తండ్రి, ఆరోగ్యంగా ఉన్న తండ్రి, కొడుకేమో లోయలో పడి చచ్చిపోయి ఉద్యోగానికి వెళ్ళకుండానే లోయలో పడి చనిపోయాడు. భర్త భరించలేక ఆ కొడవాడు బాగా చదువుకుంటాడు, చక్కగా చదువుకున్నవాడు, మంచి బుద్ధిమంతుడు అంట, గుండె ఆగిపోయింది మాట, అతను చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను దేవుని వదిలేలా వద్దని అడిగింది. హల్లెలూయా. నిజమే మరి, ఒకవైపు నువ్వు కుమారుడు చనిపోయాడా, చక్కగా చదువుకున్న బంగారు కొండలాంటి కొడుకు, పెళ్లి లేదు ఏమీ లేదు, చక్కగా చదువుకున్న కొత్తగా ఉద్యోగం వచ్చినోడేమో సైతం తీసుకుపోయింది. మరి అది భరించలేక భర్త గారు కూడా 15వ రోజు, అబ్బాయి చనిపోయిన 15వ రోజు అబ్బాయి కూడా భర్త కూడా చనిపోయాడు. మరి అలాంటప్పుడు ఆవిడకి ఎంత బాధ. ఇప్పుడు నేను ఏం చేయనమ్మా, నా నెత్తిమే గొడుగు లేకుండా పోయింది, నా కొడుకు లేడు, నేను ఏం చేయాలి చెప్పండి అమ్మా అంది. నాకు ధైర్యం ఇవ్వటాక, హల్లెలూయా, నాకు ధైర్యం ఇవ్వటాక, నాకు ఒక్క పిల్ల పోయినా ఇంకో పిల్ల ఉన్నది. ఆ టైంలో దినకరన్ గారు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, దినకరన్ గారు కూతురు చనిపోయింది. కానీ అదంతా నాకు తెలియదు. అప్పుడు ఆయన ప్రార్థన చేయలేదని అనుకున్నాను నేను. ఆ తర్వాత ఆయన పుస్తకాలు నాకు వస్తే ఆ పుస్తకాల ద్వారా నేను దినకరన్ గారి కూతురు చనిపోయింది, యాక్సిడెంట్లో చనిపోయింది అని నేను కోటానికి వస్తుంటేనో కానీ చనిపోయిందండి. ఎంత భయంకరమైన ప్రమాద పరిస్థితి. ఆయనే వదలలేదు, ఒక్కగానొక్క కూతురు. ఇంకా ఆయనకి, నాకైతే 2 కూతుళ్ళు ఉన్నారు, ఆ ఒక్కగాన కూతురుంటేనే ఆయన వదలలేదు. నేనేది వదులుతాను, నేను కూడా దేవుళ్ళు బలంగానే ఉంటానన్న ఉద్దేశంతో నేను కూడా నేను దేవుడిని విడిచిపెట్టకుండా మరి అలాగే సాగించుకుంటూ వస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇది చెప్తాను, ఈ సాక్ష్యం కూడా చెప్తుంటానండి, కొంచెం అవకాశం ఉంటే. ఎందుకని పెద్ద సాక్ష్యం కదా. పాప గురించి నేను చాలా నరకం అనిపించాను, ఆ బాధలు అనిపించాను హైదరాబాద్లో. ఎందుకంటే ఒక పేషెంట్ మంచం మీద ఉన్నదంటే 2 పిల్లలు, చిన్నపిల్లల్ని చూసుకుంటూ మరి నేను బతకడం ఎంత కష్టం అండి. ఈయనేం 15 రోజులకు ఒకసారి వస్తుంటే నన్ను తీసుకొచ్చిన మనిషి అనుకున్నారట. ఆ వేళ అంత ఏడ్చాను నేను. మరి భర్త అన్నోడు కూడా ఉంటాడు కాబట్టి నాకు అలా కాదు కదా. వచ్చేటప్పుడు బ్యాగులతోటి ఏ బియ్యమో కాయగూరలు, మీకు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుందట. అప్పుడు అలాగే ఉంటుంది తేడా, ఇప్పుడు ఎలా ఉందా కానీ. అందుకే అన్ని పిరువని అన్ని కొనుక్కొని ఇలా 2 సంచులతో మోసుకొని వచ్చేవారు ఎక్కడికి, మన హైదరాబాద్ హాస్పిటల్కి, ఇంటికి. అప్పుడు చుట్టుపక్కల అనుకున్నారట, ఏమని, ఎవరో తీసుకొచ్చిన మనిషిలో ఉంది ఈవిడని. అంతే అనుకొని నా బిడ్డ బతుకుతాంతే చాలు, దేవుడికే తెలుసు ఎలాంటి మనుషులు అనుకున్నాను. నిజంగా చెప్తున్నా. అంటే అలాంటి అవమాన నిందలు కూడా భరించాను, సహించాను. ఎందుకంటే నా బిడ్డ కోసం ఆ దేవుడే ఉన్నాడు, మాకు కాపుదల ఆయన కాపుదల ఉండగా మేము ఎందుకు ఇంకా భయం పడతాం, బాధపడతాం అని ధైర్యంగా నేను అక్కడి నుంచి మేము వచ్చేసామండి. వచ్చిన కాడి నుంచి కూడా పాప చనిపోయింది కదా, ఇంకెందుకు మళ్ళీ మాలోకి వచ్చేయండి. నా పుట్టింటోళ్ళు, అత్తింటోళ్ళు, ఫ్రెండ్స్, మరి నా భర్త గారు ఉద్యోగస్తులు, స్నేహితులు అందరూ పాప చనిపోయింది కదండి, ఆ అమ్మాయి కోసం కదా వెళ్ళారు. ఇంకా అమ్మాయి చాప్టర్ లేనప్పుడు మళ్ళీ యేసుబాబుని పట్టు కూర్చుంటారేంటి, మీకేమైనా మతుందా లేదా, మీకేమైనా ఆలోచన, వెనకాల పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలా వద్దా అని మాకు చాలా సంటింగులు చేశారు. రకరకాల మాటలు కూడా అన్నారు. అందులోనే పుట్టించినట్టు అలా అతుక్కుపోతారేటి, యేసుప్రభు ఎవరొకరు అలా అమ్ముకుంటారు కానీ అందరికీ ఏమి జరగవాలగా, మీ ఏదో నమ్మకం అలాంటిది, మీ అమ్మాయి బతికింది ఏంటి, ఎవరైనా ఒకటే చావుకి అంటే, అవును రేపు పొద్దున మేము చచ్చిపోయినా ఆయనలోనే చచ్చిపోతాం అన్నాను. హల్లెలూయా. మేము ఎప్పుడు యేసుప్రభుని మేము వదలం అని ఆయన, ఏమండి మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు వినకండి, వాళ్ళ మాటలు వింటే మీ మనసు మారిపోద్ది, వాళ్ళు ఎవరి మాటలు వినకండి. ప్రభులో మనం స్థిరంగా ఉండాలి, ప్రభువులోనే మనం స్థిరంగా ఉండాలి. అంతేగాని చచ్చిపోయిందని ఎవరో ఒకరు చెప్పి మళ్ళీ మా పూజల్లోకి, మా పునస్కారాల్లోకి వచ్చే అని అన్న మాటలు ఎప్పుడు వినొద్దు. మీ అన్నయ్యల మాట, వదిలిన మాట, ఎవరి మాట వినొద్దని. పెద్ద కుటుంబం మా కుటుంబం, ఇప్పటికీ ఎవరు మారతలేదు. అది నిజంగా చెప్తున్నానండి, అంత గొప్ప దేవుడు మన దేవుడు. మీ అందరికీ కూడా అనుభవం ఉంది, నాకు చెప్పిన. తర్వాత పాప చనిపోయినా కూడా నేను చర్చికి వెళ్ళడం మానలేదు, ప్రార్థనలు, ఉపవాసాలన్నీ. అప్పుడు ఇంకా శక్తి, నాకు ఆరోగ్యం ఉంది, వయసులో ఉన్నాను కాబట్టి ఉపవాసాలు సాధించుకున్నాను. ఉపవాసాలతో చక్కగా ఏది అడుగుతుంది నెరవేర్చేవాడు అండి దేవుడు, ఏది అడుగుతుంది నెరవేర్చేవాడు. ఏ లోన్ రాలేదన్నా వెంటనే లోన్ ఆ వారంలో వచ్చేసేది. నిజంగా ఇలాగ పిలిచి సహాయం చేసినట్టుగా ఉండేది. నాకు చాలా సంతోషపడేదాన్ని. అలాగ నడుపుకుని వస్తా ఉన్న టైంలో 6వ నెలకి పాప చచ్చిపోయింది సెప్టెంబర్ నెలలో. ఏమండి ఏప్రిల్ నెలలో మా బేబీకి, ఇప్పుడు సౌందర్య 2వ కూతురు ఉందన్నాను కదా, దానికి ఏం చేసిందంటే సైతాను క్షుద్రశక్తులు పట్టుకునండి. ఇంద్రపాలెం ముసలమ్మ గుడి దగ్గర సైకిల్ మీద వస్తా ట్యూషన్ నుంచి వస్తా పడిపోయిందండి. ఆ రోజు నుంచి తలనొప్పి, కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, గుండెలో నొప్పులు, చేతులు కాళ్ళు పీకడం, మళ్ళీ కళ్ళలోంచి పోట్లు వస్తాం, అన్నీ. ఒక వ్యాధి కాదండి, వ్యాధి అయితే ఒకటే వస్తుందట, అది సైతాన్ శక్తులు అయితేనే అన్ని రకాల వ్యాధులు వస్తాయట. అలా చెప్పారు. చూశాను, 2 రోజులు చూశాను. పాపను తీసుకెళ్ళి హాస్పిటల్ కంటే, హాస్పిటల్ వద్దు నాకు, అక్కడ హాస్పిటల్ తిప్పి చంపించారు, నేను హాస్పిటల్ వద్దు, నేను ఏ మందులు వేసుకోను అన్నది. హల్లెలూయా.
ఎంత విశ్వాసం చూడండి మా పాప, రెండో పాప. అలా అంటే అది మామూలుగా మామూలు ట్రీట్మెంటే, ఈ అమృతాంజనం రాయడం అని ఆ నొప్పులున్న చోట ఇలా చేసాం తప్ప హాస్పిటల్కి మాత్రం తీసుకెళ్ళలేదు. మా తోటికోడళ్ళు బోలెడు మంది అండి, అందరూ మొత్తం నేను 4వ దాన్ని, నా వెనకాల ఇద్దరు, నా ముందు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హాస్పిటల్ తీసుకెళ్ళకుండా మందులు కూడా ఇట్లేదు, హాస్పిటల్ తీసుకెళ్తలేదు. అలాగైతే ఎలాగా, ఏ గాలో దీవులో ఏ దెయ్యం పట్టుకుందో దాకా పడిపోయింది కదా, ఆ భూత వైద్యుడి కన్నా తీసుకెళ్ళాలా అని అన్నారు. మాకు భూత వైద్యుడు దేవుడు నేను చెప్పడం మర్చిపోయాను. మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఉప్పు దిష్టి కూడా తీసేదానండి, మిరపకాయలు తీసేదాన్ని, గుమ్మానికి పెద్ద రాక్షస బొమ్మ పెట్టుకునేదాన్ని మా గుమ్మానికి, ప్రభులోకి రాకముందు సంగతి పెట్టుకునేదాన్ని. మరి తర్వాత పిల్లలకి ఎప్పుడన్నా జ్వరం గీరం వస్తే వెంటనే మా అత్తగారికి డబ్బులు ఇస్తే ఇలా దుడిసి తల కింద పెట్టి పొద్దున్నే లేచి తాడి తెచ్చి సాయంత్రం కట్టమనేది. పెంక నీళ్ళని బొగ్గులు గిగ్గులు పసుపు గిసుపు వేసేదని మా అత్తగారు. ఆ నీళ్లు దిగదుడిచి 10 మంది నడిచే దారిలో ఏమనేది అంటే, మన తెగులు మన రోగాలు 10 మందికి పోవాలా, అలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండేయండి పూజలప్పుడు. హల్లెలూయా. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదా అలాంటివి? అప్పుడు మా అత్తగారు చేసింది. దిగదుడిచి నీళ్లు ఎవరు ఎట చూసేసి ఆ 4 రోడ్ల జంక్షన్లో పంపేయాలంట నీళ్లు, అప్పుడు పిల్లలు బాగుంటారట. అలాగే ఉండేవారండి. నిజమే చెప్తున్నా కదా, నేను అబద్ధం తాళ్ళు కట్టి సాయిబు దగ్గరికి వెళ్ళి తాళ్ళు కట్టించుకొచ్చేది, ఇలాగ అన్నీ చేసేది. కానీ ఇప్పుడు బేబీకి జ్వరం వచ్చాక, బేబీకి తెగులు వచ్చాక నేను అలా తాళ్ళు ఏం కట్టించలేదు. మా వాళ్ళన్నా తాడన్నా కట్టించు, మందులు వేసుకోపోతే అని. మందులు వద్దంటుంది, తాళ్ళు వద్దంటుంది, మాకు యేసుప్రభు ప్రార్థన చాలని యేసుప్రభు ప్రార్థనలోనే గడిపింది కానండి, మందులు అస్సలు వేసుకోలేదు. ఈయన వచ్చారు రుచి నుంచి, తీసుకెళ్ళావు హాస్పిటల్ కంటే తీసుకెళ్ళలేదంటే వద్దంటుందని. మరి ఇప్పుడు ఏం తినలేదని తింటే వాంతి అయిపోతున్నాను. వాంతులు, విరసనాలు, కడుపు నొప్పి, జబ్బల నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి అన్నీ. అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి, పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు ఆయన. కన్నా తల్లినే కదా, నేనేమైనా సౌతి తల్లినా? అంత మాట కూడా అన్నారు. అయితే నువ్వు తీసుకెళ్ళకపోతే ఆ బేబీ వద్దంటుందండి, అది హాస్పిటల్కి వద్దంటుంది, మందులు వద్దంటుంది. అంటే చిన్నపిల్ల, దానికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైపోయింది, ఒక పిల్లని చంపేశావు కదా యేసుప్రభు పేరు చెప్పి అని అన్నారు. చూసారు ఎంత మాట అన్నారు, ఒక పిల్లని చంపేశావు కదా, ఈ పిల్లని నేను చావులు చూడలేను, నీలాగా మొండి మనసు బండ హృదయం కాదు నాది, నేను వెళ్ళిపోయి డ్యూటీలో ఉండిపోతాను, ఆ 2 రోజులు 3 రోజులు వాళ్ళంటే వెళ్ళిపోతాను. కానీ కండక్టర్గా చేశారండి ఆర్టీసీలో. అప్పుడు ఈ తర్వాత ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. అలా అని చెప్పి వెళ్ళిపోయారు. అదేంటంటే అలా వెళ్ళిపోతారేంటి వదిలేసి అంటే, నేను చావులు చూడలేను, నువ్వు చేసే మూర్ఖం పనులు నేను భరించలేను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ చావులు చూడలేను అన్నారు. అంటే పిల్ల చచ్చిపోద్దని భయం వేసేసింది దానికి. భయం వేసి తట్టుకోలేక గుండు ధైర్యం తక్కువ మా ఆయనగారికి, ధైర్యం లేదు పాపం. అందుకని నన్ను తిట్టేసి, నువ్వే అందరినీ మింగేయి ప్రార్థన అంటూ బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా చావు కబురు ఎట్టు వస్తానన్నారు. చూసారు వెళ్ళేటప్పుడు చావు కబురు ఎట్టంటే, నిజంగానే చావు కబురు ఎట్టాం. ఎవరిదండి, వాళ్ళ తమ్ముడు భార్య అది. నేను ఎట్లేదు, ఎవరో ఫోన్ చేసి చెప్పారట, అదే డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పారట, వాళ్ళ తమ్ముడు భార్య చచ్చిపోయిందండి. ఆవిడేముందండి, హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ప్రార్థన అంటే ఏమి తగ్గుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలి ఇలాంటి జబ్బులకి అని అన్నది. 3వ రోజుని అప్పుడు ఇంతంత కిరసనాల బిడ్డలు ఉండి కదండి అప్పుడు, పూర్వం మన వయసులో ఉన్నప్పుడు. దాంట్లో కిరసనాలు మనిషి నిజంగా చచ్చిపోతానంటే ఇలా పోసుకుంటుంది సీసాతోటి, అవునండి. కానీ మరి ఏమోయిందో ఎటు తీసిపోయినాడు పాపని, మర్చిపోయాను చెప్పడం. పాపని, రెండో పాపనే చర్చికి తీసుకెళ్ళిపోయాను. మమ్మీ నన్ను చర్చిలో వదిలేటి, శామ్యూల్ గారు చర్చిలో వదిలేనన్నా, నన్ను బతికితే ఉంచు, చచ్చిపోతే తీసుకొచ్చేయ్యాను. అది బాబు ఎంత మాట అన్నది ఇది, ఇంచోతి ఏం లేడని. తండ్రి ప్రభా, శవాన్నిస్తావో బిడనిస్తావో ఏం చేసిన నీదే బలం, తట్టుకునే ధైర్యం. ఇప్పటికో చంపదెబ్బ తిన్నాను, 6 నెలలు పూర్తి అవుతుంది. మరి ఈ పిల్ల కూడా చచ్చిపోతే నీకు అపవాదం వస్తుంది. నిన్ను అంటారు, నన్ను అంటారు, ఇద్దరిని అంటారు. తండ్రి ప్రభా, ఏం చేస్తావు, నువ్వు మహత్కారం చెయ్యాలి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, నా భర్త గారు వెళ్ళిపోయారయ్యా కోపమించి, ఏం చేస్తావు అని చెప్పి నేను ఆ ఏడుతో అప్పుడు రిక్షాలని ఆటోలు లేవు, రిక్షా పిలిపించి రిక్షా ఎక్కి నా బట్టలు 4 చీరలు, దానికి ఒక 4 పంజాబీ డ్రెస్సులు వేసి, బాబు నానమ్మ ధర, పిన్ని ధర, పెద్దమ్మ ధర, ఎవరో ఒకరి ధర భోజనం చేయరా, అక్కను తీసుకుని వెళ్తున్నాను ఆ చర్చికి, మళ్ళీ వస్తాంలే, నేను వచ్చేదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళక ఇక్కడ వీళ్ళతోనే ఉండని చెప్పేసి ఏడుస్తే రిక్షా ఎక్కి వెళ్ళిపోతే పాస్టర్ గారు, శామ్యూల్ పాస్టర్ గారిని పెద్ద పేరండి ఆయనకి. అప్పుడు ఆయన బాంబేలో కోటాలకి పాస్టర్ గారిని పిలిచారంట మీటింగ్లో రావాలని. ఆయన లేరు. చూసారా, డాక్టర్గా చూపించుకోలేదు, పాస్టర్గా ప్రార్థన చేయించుకోలేదు. నా గుండె ఎలాగుంటుందండి అప్పుడు. అయితే ఈయన ఉండాలా, డాక్టర్ అన్న ఉండాలా, లేకపోతే పాస్టర్ అన్న ఉండాలా. వీళ్ళిద్దరూ లేకుండా కేవలం నా భక్తి, నా యొక్క ప్రార్థన ఏం సరిపోతుంది. ఎంత నలిగిపోయానో. పాపం పాస్టర్ అమ్మగారు కూడా చారదీసి
ఆ బలిపీఠం ఎలా ఉందండి, బలిపీఠం దగ్గరే పలకేసేసారు పాపకి. చేసేస్తే రోజు వచ్చి 2 పూటలు టీముల కింద వచ్చేవాడు ఇలా అని తెలిసి వచ్చి ప్రార్థన చేసేవాడు. ఒక శుక్రవారం నాడు నైట్ ఉపవాస ప్రార్థనలో నాకు తెలియదండి, అప్పుడు ఏమీ తెలియదు కదా, పిల్ల చచ్చిపోయి 6 నెలలు అంటే నేను అంత దేవుళ్ళు అని తెలియలేదు. ఇప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఆ కుర్రోళ్ళు వచ్చారండి, అమ్మ చెల్లికి అంటే ఈ చెల్లికి ఏమవదు, ధైర్యంగా ఉండు, నువ్వు పెద్ద అక్క పోయిందని బాధపడద్దు, చెల్లి గురించి నేను చూసుకుంటాం, మేమేం బాధపడద్దు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటూ ఆ కుర్రాళ్ళు ఎంతో నాకు నచ్చ చెప్పి ధైర్యం చెప్తే, ఏం చెప్తాను ఏదో అలా చెప్తారు కానీ నా గుండెలో బాధ ఎవరు తెస్తారు అనుకుంటూ ముసుగేసుకుని ఆ పాప దగ్గర కూర్చున్నాను. అది నిద్రైంది. నాకు మాగనగా నిద్ర పట్టిస్తే ఒక తెల్లగడ్డం, తెల్ల జుట్టుతోటి, తెల్ల బట్టలతోటి ఒక చాలా పొడవాటు ఆయన వచ్చి మార్వాడి తాత అంటుంది. అంటే మాకు తెలియదు కదా, యేసుప్రభు దర్శనాలు అయినాయి, దానికి తెలియదు. ఒక మార్వాడి తాత వచ్చి నాకు సెకండ్ ఇచ్చారు మమ్మీ అంద. మెల్లిగా చిన్న స్వరంతో, ఇప్పుడు నేనంటే స్పీడ్గా చెప్తున్నాను కదా పాప చెప్తే, ఇక అత్తమాను కళ్ళు అవుతుంటాయే అన్నాను నేను. మా పాప నాన్న అనమాట. అంటే వాళ్ళ ఊరికి గెంతులేసేస్తున్నారు, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు దర్శనం ఇచ్చాడు హల్లెలూయా అని పెద్ద పెద్ద కేకలు, నలుగురు పెద్ద పెద్ద కేకలేసేస్తారు. ఇదేంటి ఇదేమో అరవడి తాతలా కళ్ళకి వచ్చి సెకండ్ ఇచ్చాడంటే వీళ్ళందరూ ఎంత గెంతులేసేస్తున్నారు ఏంటి బాబు, నాకు అర్థం అవ్వలేదు. నిజంగా అర్థం అవుతుంది కదండి, కొత్త కదా, అర్థం అవ్వలేదు. కానీ ఆ మధ్యాహ్నం మాగనగా దానికి ఏమైనా వచ్చిందంట, మన ఇంటి దగ్గర ఇంటి నిండా జనం ఉన్నారు మమ్మీ, ఏంటి హడావిడి అక్కడ, ఏం జరిగిందో ఒకసారి చూసొస్తావు ఎటు వెళ్ళి, ఏంటి అంత జనం ఉన్నారేంటి, హడావిడిగా ఉంది మన ఇల్లు అంటే వాళ్ళ పిన్ను చచ్చిపోతుందని దర్శనం వచ్చేసిందండి. హల్లెలూయా. నిజంగా ఇలాంటి సంఘటన జరిగిందండి. జరిగితే ఆ అమ్మాయి చచ్చిపోయిన దినానికి మా బేబీ దినం అనుకున్నారట తెలియనోడు. హల్లెలూయా. మా బేబీ స్వస్థ ఇచ్చాడు దేవుడు. మరి ఆ దర్శనంతో స్వస్థ వచ్చింది. ఆ మర్నాడు నుంచి ఒక 3 రోజులు తోటకూర ఇలాగ కాయగూర భోజనం పెట్టి ఆవిడ ఉంచి ఆ తర్వాత పంపించారు. దినం నాటికి వచ్చేసిందండి ఆవిడ పిన్ని. దినం నాటికి అప్పుడు మా ఇంటికి తీసుకొచ్చేసాం. ఎంత గొప్ప దేవుడు అండి. మరి నాకు ఆ ధైర్యం ఇచ్చినోడు ఆయనే, నా బిడ్డకి స్వస్థత ఇచ్చినోడు ఆయనే. మరి అప్పటి నుంచి కూడా ఆ కుమార్తెకి ఒక మందు లేదు. అప్పుడు ఆ టైంలో మందులు లేవు, ఏమీ లేవండి. అది చాలా గొప్ప ఆశ్చర్యకరంగా దేవుడు చూసుకొచ్చాడు. మరి మా బాబుకి చాలా సంబంధాలు చూసామండి. మరి పెట్టుబడి పెట్టుకుని ఛార్జీలు పెట్టుబడి, మరి మ్యారేజ్ లైన్స్కి డబ్బులు కట్టి ఎతికితే క్రిస్టియానిటీ కుటుంబంలో అదే క్రిస్టియానిటీ కుటుంబం పిల్లనివ్వమన్నారండి మా బాబుకి. మా బేబీకి అయితే క్రిస్టియానిటీకి ఒప్పుకున్న సంబంధం వచ్చిందని తెలిసాం మా రెండో పిల్లకి. కానీ బాబుకి మాత్రం నాకు ఎవరు ఒప్పుకోలేదు. మా అమ్మ మీరు ఓ పని చేయండి అమ్మ, ఒక గదిలో వాళ్ళు పూజలు చేసుకుంటారు, మీ మట్టుకు మీ ప్రార్థన చేసుకుందరు కదా, ఎందుకంటే సంబంధాలు వదులుకుంటున్నారని ఓ మధ్యవర్తి ఆవిడ అందే, ఆ పెళ్లి కూతురు తల్లి కూడా ఉంది. అన్నీ బాగున్నాయండి, మాకు నచ్చినాయండి, మీరు ఒక్కటే మా పిల్లల్ని పూజల్లో పెట్టి మీ అబ్బాయిని కూడా పూజలు పెడతా అంటే, అమ్మ మీరు ఎన్ని కోట్లు కూడా డబ్బు తెచ్చినా మేము అది ఒప్పుకోం, మీకు నచ్చితే క్రిస్టియానిటీ కోడలుగా నాకు పంపించండి, లేకపోతే వద్దు అని. అలా చాలా సంబంధాలు చూసామండి, ఎంతో సన్నిహితం. వాళ్ళు మెట్లు దిగుతా అయ్యో మంచి సంబంధం అమ్మ, పిల్లడు కూడా బాగానే ఉన్నాడు, చక్కగా రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నాడండి అప్పుడు. అందువల్ల ఆడికి చాలా క్రెడిట్ వచ్చేసింది. అన్నీ అయ్యో మంచి సంబంధం అమ్మ, యేసుప్రభు అంటారట వీళ్ళు, వాళ్ళు నమ్ముకున్నారు, పిల్లల్నేమో వదిలొచ్చు కదా అని అంటున్నారు. మెట్లు దిగుతాం, రూమ్లో ఉన్నామండి, ఆ మ్యారేజ్ లైన్స్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు మెట్లు దిగుతా అనుకుంటుంటే ఆలకించాను నేను. నిజంగానే తండ్రి ఏం చేస్తావు తండ్రి, పెళ్ళి అయ్యేలా లేచి తండ్రి, నాయన కుమారుడికి క్రిస్టియానిటీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండలేదు, నువ్వు ఏం చేస్తావు తండ్రి అంటే తుని సంబంధం ఒకటి వచ్చిందండి. వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు పెట్టారండి, హిందూ పెళ్లి చేస్తే మా పిల్లలు మీకు ఇస్తాం, తర్వాత మీ ఇష్టం, ఏ దేవుడు దానం పెట్టుకోమంటే ఏ దేవుడిలో పెట్టించుకోండి, మేము అడగం, మా తొలిసూరు ఆడపిల్ల, మాకు హిందూ పెళ్ళి చేయాలన్నారు. అలా అంటే మరి నేను ఒప్పుకోలేదండి. మా ఆయనగారు గబుక్కు నువ్వు అనిచ్చారండి. మా ఆయనగారు భయస్తుడు అన్నాను కదండి, నేను ఇంకా ఆలోచిద్దామని అనుకుంటే మా ఆయనగారి ముందు అలాగే అండి తర్వాత ప్రభులో ఉంటాను అన్నారు కదా, హిందూ పెళ్లి చేద్దామంటే హిందూ పెళ్లి చేసేసామండి. తునిలో అమ్మాయిగా తునిలో పెళ్లి చేసేసామండి. పెళ్లి చేస్తే 2004లో అయిందండి పెళ్ళి. 2009లో రక్షణ పొందేశారండి వాళ్ళు. హల్లెలూయా. 2009లో మా కొడుకు కోడలు కూడా రక్షణ పొందేశారు. మా కోడలకు ఒకసారి ప్రెగ్నెంట్గా ఉండగా గ్రహణం వచ్చిందండి. గ్రహణం వస్తే చూడండి ఇలా గోక్కుంటే ముక్కు సొట్టాడిపోద్దట, ఇక్కడ గోక్కుంటే ఇక్కడ సొట్టాడిపోద్ది అంటారు. అంటే అవన్నీ నేను పూజలప్పుడు తెలుసుకున్నాను. అందువల్ల మరి కానీ నేనైతే ధైర్యవంతురాలు ప్రభువులో ఉన్నాను కాబట్టి. వాళ్ళ అమ్మ చాలా భయపడిపోయి చాలా ఇదిగా అక్కడ తీసిపోదాం అనుకుంది, తునికి తీసిపోదాం అనుకుంది. లేదు ఇక్కడ నేను సర్దిగాని చూస్తానని చెప్పి, నువ్వేం భయపడకు, మన క్రైస్తవులు, నువ్వు 2005లో గర్భిణీ వచ్చింది, అప్పుడు రక్షణ పొందలేదు, నువ్వు ఎలాగా రక్షణ పొందుతావు కదా, నువ్వు ప్రభువులోకి వచ్చావు, పెళ్ళి అయిన వెంటనే బొట్టు కూడా తీసావు కదా, బొట్టు తీసిందని మేము చెప్పకుండా తీసేసిందని అమ్మాయి, బొట్టు రక్షణ పొందకుండా తీసేసింది. నువ్వు బొట్టు కూడా తీసేసావు, చర్చికి వెళ్తున్నావు, ఇంక నీకు భయం ఎందుకు సులేఖ. శ్రీదేవి అండి పేరు.
మా బాబు లిస్ట్ రాసామంటే లిస్ట్ ఇస్తే ఆ లిస్టులో సులేఖ అన్న పేరు నచ్చి పెట్టుకున్నాడు. ఆ ఎన్నాళ్ళు ఒప్పుకున్నారు కూడానండి వాళ్ళ అమ్మగారు వాళ్ళు. అందుకే నువ్వేమి భయపడకో, ఎక్కడన్నా గోక్కున్నా ఏసు రక్తాన్ని గోక్కో, ఎక్కడైనా కథలకు వస్తే నీకేం భయం లేదు, నేను చెప్తున్నాను కదా, గ్రహణం మనకు రావు, మనకు చుట్టూ యేసుబాబు కంచె వేశాడు అని గట్టిగానే చెప్తే అలాగే చేసిందండి. ఏ పండంటి మగపెట్టి పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా ఉంటాడు. తిమోతి గారికి కూడా తెలుసు మా జగత్ బాగుంటాడని. 2012లో మా అప్పటికే 5-6 సంవత్సరాలు బట్టి మోకాలు నొప్పులు అయితే ఏదో ఒక ట్యాబ్లెట్లు షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం వేసుకోవడం, అది అలా కాసేపు తగినట్టు మళ్ళీ వచ్చేస్తుంది. అలా కాదని ఆర్ఎంపీ డాక్టర్ అన్నమాట. అది టీవీ చూస్తా నాకు పొడిచేసిందండి. ఇక్కడ టీవీ చూస్తా పొడిచేసింది 2012లో. ఎప్పుడు లేదండి ఇంజక్షన్ ఇంత బాధపడుతుందండి బాబు, చాలా బాధ అండి బాబు. ఇలా ఎడుతుంటే ఏం పర్లేదండి, ఇంటికి వెళ్ళాక తగ్గాక సాయంత్రం రాత్రికి 7 నీళ్ళు కాపీ పెట్టుకున్నాను. చీర చూస్తే ఇంత నలకంత ఉన్నది, నేను కనపడదు కదా, మా పాప చెప్పింది మాట, ఇంత నలకంతది, ఇలాగ రోజు రోజుకి ఇలా పెరిగిపోయి ఎంత పుండు అయిందండి. ఆ పెళ్ళిళ్ళకి అరిసెలు ఎడతారండి, పెళ్లి కూతురికి ఇంత పుండు అడిపోయింది నా కుడుమక్కకి. మాకు పుండు అడిపోతే హాస్పిటల్కి తిప్పారండి. తిప్పితే మా బాబు తీసుకెళ్ళాడు, మా ఆయనగారు తీసుకెళ్తే హాస్పిటల్కి ఆపరేషన్ పడుతుంది అని నాకు ఇక్కడ ఎడం తొడకే 3 చర్మాలు తీసేశారండి. 3 చర్మాలు ఇంతంతా తీసేసి ఆ 3 చర్మాలు ఇక్కడ వేసి కుట్టారన్నమాట. అంటే అప్పుడు నేనేమన్నా ఇలా కూర్చుని ఉన్నానా హాయిగానే? లేదండి, నాకు స్పృహ లేదు, నాకు చాలా చాలా బాధ. హాస్పిటల్ తీసుకెళ్ళాక నాకు తిమ్మిరి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మరి ఏం చేశారో నాకు తెలియలేదు. ఆ తర్వాత మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఇంటికి హాస్పిటల్లో మర్చిపోయానండి, హాస్పిటల్లో ఉంచారండి. ఇటు తిరగలేను, ఇక్కడ కట్టే కదండి, మరి ఇక్కడ కట్టు, ఇలా తిరగలేను, ఎక్కడ లేచి కూర్చోలేను, పడుకుని కూర్చోలేను, కూర్చోలేను, అసలు కదలేను. నిజంగా ఎలాంటి హీన పరిస్థితి. మా అన్నగారు నేను చచ్చిపోతాను అనుకున్నారట. నా కొడుకు కూడా తర్వాత అన్నాడు, మమ్మీ నువ్వు 2012లో నీకు ఆయుష్ అయిపోయింది అనుకున్నాను, ఆ పొజిషన్ అలాంటిది అని. చాలా మా ఇరుగు పొరుగు కూడా అలాగే అనుకున్నట్టు. చూడటానికి వచ్చా కానీ మా చుట్టాలు మా తోడుకోడలు అయిపోయింది వెంకటలక్ష్మి పని. అసలు పేరు వెంకటలక్ష్మి. తర్వాత దేవుళ్ళకి వచ్చాక నాకు షారా అబ్రహం, నా భర్త గారి పేరు అబ్రహం. నా భర్త గారు చనిపోయి 11 సంవత్సరాలు అయిందండి. మరి నిజంగా అప్పుడు నాకు అలాంటి భయంకరమైన చావు అంచుల వరకు వచ్చేసింది. మరణం అంచుల దాకా సైతాన్ని తీసుకెళ్తే దేవుడు నన్ను కాపాడి మరి నన్ను ఎంతగానో నిలబెట్టి వెంటనే మళ్ళీ 1 నెలలోనే ప్రార్థనలకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నా పట్ల ఉన్నాడని మళ్ళీ మరొకసారి నిరూపించుకుంటున్నాడు అండి. గొప్ప దేవుడు అండి. మా ఆయనగారికి కాలు జోడు కరిచి 2 సార్లు బొట్టన వేల మీద పుండు పడిపోయిందండి. కొత్త జోడు కరిస్తే పుళ్ళు వచ్చేస్తాయంట కదండి, షుగర్ వాళ్ళకి ముందు వచ్చేస్తాయి అన్నమాట. షుగర్ బీపీ ఉంది మా ఆయనగారికి. 22 సంవత్సరాలు బతికారండి షుగర్తో, బీపీ తోటిని. షుగర్కి ఇంజక్షన్ చేస్తారు కదా, అవి కూడా 8 సంవత్సరాలు చేయించుకున్నారు. ఎవరైనా 8 సంవత్సరాలు చేయించుకోరట. షుగర్ ఇంజక్షన్ చేయించుకుంటే 2 ఏళ్ళకి చచ్చిపోతారట, అయితే ముందే చచ్చిపోతారట. అది ప్రభు కాపుదలండి, ఆయన కాపుదల ఇంత గొప్ప కాపుదలండి బాబు. ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు అండి. తర్వాత అలాగా ఆయనకి ఆ జోరుకి 2 సార్లు పుండు బట్టన వేల మీద పైన వచ్చింది, కాలు బట్టనలకి పైన వచ్చింది. కాబట్టి మేము ఎవరమైనా చూస్తామండి, పుండు వచ్చేసింది అని మందులో చేస్తాం. ఈసారి ఏం చేస్తుందంటే సైతాను బొట్టనేలు అడుగునెట్టిందండి పుండు. అప్పుడు మాకేం తెలుస్తుందండి, ఎలా తెలుస్తుంది? మా కోడలు గత్తుడుస్తూ మాయగారు కొంచెం కాలు పక్కన పెట్టండి అందట. మాయగారు చీపురు తగులుతుంది, కాలు కొంచెం పైకి అవుతుంది, 2 కాళ్ళు ఇలా పక్కకి జరిపితే పెద్ద పుండు ఉందంటండి ఆ బొట్టనేల మీద. అదేంటండి మాయగారు అంత పుండు ఉంది ఏంటండి కాలు మీద అంటే, ఏంటి ఎక్కడమ్మా ఎక్కడా అంటే, అయ్యా మీకు తెలుసులేదు అండి అని అంటే, అత్తయ్య గారు వేగరండి అని నన్ను అలగొట్టేసింది. మా ఆయన అంతలోకి మా అబ్బాయి వస్తే, అదేంటి మమ్మీ నువ్వు చూసుకోవద్దా అని అంటాను. రే కాలు అడుగులో ఉంటాయని చెప్పాలి కదరా, పైన అయితే నేను ఎన్నాళ్ళు చూశాను అంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు. సెప్టిక్ అయిపోయింది, బట్టలు తీసేయాలి. బాబు శుక్రవారం తీసుకెళ్ళాడండి. ఆ వేళ ఆ బాబు మీ నాన్నగారికి ఇంత సీరియస్ అయితే కూరుకున్నారటి, సెప్టిక్ అయిపోయింది, ఇది వదిలేస్తే కాలు కూడా తీసేవలసి వస్తుంది, పైకి పాకేస్తుంది, ఆ సెప్టిక్ ఉండకూడదు, బొట్టనేలు మట్టుకు తీసేస్తాను, సోమవారం వచ్చాయని చెప్పి కాగితాలు రాసేసి ఇచ్చేసాడు. వచ్చాడు కలర్ బొట్టనవేలు తీసేస్తాంటే ఎంత కూరుకున్నావురా అంటే, ఆయన కావాలట. అయ్యే మాటలు మమ్మీ, ముద్రపెట్టేసేమో ఇప్పుడు కాలు ఎందుకు తీసేస్తున్నారు ఎలాంటో డాక్టర్లు వాళ్ళకి తెలుసు, అది తీయకపోతే కాలే తీసేస్తారట, నీకు ఏది కావాలని అడిగాడు. అది ఎర్రా బాబు ప్రార్థనలు ఎట్టిస్తాంటావు, నిచ్చేపు ప్రార్థన అంటావు కానీ డాడీ పొజిషన్ చూడవు, లేదా ప్రార్థన చేస్తాను రా బాబు, నేను కూడా చేస్తాను, ఉపవాసం ఉంటాను రా బాబు అని చేస్తే సోమవారం తీసుకెళ్ళింది. తక్కువ రోజే కండి లడ్డు, శుక్రవారం, శనివారం, ఆదివారం ఒకరోజే టైం ఉంది. ప్రార్థనలు ఎట్టాకని ఎవరివన్నా చెప్పదామన్నా కుదరదు, అవకాశం లేదు. ఇంక నేనే ప్రార్థనలు ఉపాసన చేసుకుని దేవుడు నేనే నీకు చెప్తాం తీసుకెళ్ళిపోతే ఇప్పుడు తీసుకెళ్ళిపో, నేను అలాగే అన్నానండి. మీరు ఎవరేమనుకున్నా కూడా
అవయవాలతో తీసుకెళ్ళు, అవయవ లోపంతో నా భర్తను తీసుకెళ్ళకయ్యా తండ్రి. ప్రభా నీ బిడ్డలం కదా నాయనా, బిడ్డ పోయినా నిన్ను వదలలేదు కదా తండ్రి. మమ్మల్ని ప్రేమించేవాడు నువ్వు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి అని చాలా ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉంటాయి. ఉపవాసం టైం ఏదండి ఉపవాసాలకు కూడానే. ఆ మర్నాడు పొద్దున్న సోమవారం తీసుకెళ్తే అయ్యా తగ్గిపోయింది, ఆపరేషన్ అక్కర్లేదు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. తండ్రి మనకి నిజంగా తెలియని వాళ్ళు రకరకాలుగా అందులోకి వెళ్ళిపోతున్నారు, లాగేస్తున్నారు అంటున్నారు, కానీ లాగడం కాదు, ఆయన నిత్యం మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు నాకు ఇలాంటి ఆశ్చర్యకార్యాలు నా పూర్వజన్మ, అదే పూర్వజన్మ అంటే హిందూయిజంలో నేను పొందలేదు, అంత అపరూపమైనటువంటి ఆశ్చర్యకార్యాలు నేను పొందలేదు. తర్వాత నేనండి పువ్వులు బాగా ఎట్టుకునేదాన్ని అండి, బొట్టు తీసేసాక కూడా పువ్వులు బాగా ఎట్టుకుని నగలుండి నెక్లెస్ గొలుసు బంగారం గాజులే 4 గాజులు మా ఆయనగారు చేయించారు, అవన్నీ ఉండి. అప్పుడు నేను ఒకసారి అందరూ వస్తువులు తీసేస్తున్నారు చాలామంది, నేను ఉంచుకుంటున్నాను, నా ప్రార్థన వెళ్తుందో నేను కూడా తీసేస్తానులే అనుకుని. మా ఆయనగారు రిటైర్ అవుతారు కదా, రిటైర్ అయిపోయినప్పుడు మీటింగ్ పెడతాం కదా, కూటం పెడతాం కదా, ఆ రిటైర్ అయిపోయిన మర్నాడు నేను వదిలేస్తాను బాబు, పువ్వులు పెట్టుకోను, కాటు పెట్టుకోను, నెక్లెస్లు ఇవన్నీ తీసేస్తాను, ఉత్తి వాచి ఒకటి కలరోడు ఒకటి ఉంచుకుంటాను, ఇంక నేనేం పెట్టుకోను బాబు అని దేవుడికి ఒప్పందం చేసుకున్నాను. చేసుకున్నాక రిటైర్మెంట్ అవ్వాలి కదా, 2009లో అవ్వాలి రిటైర్మెంట్, 2009లో అవ్వాలి. అప్పుడు 2009లో తీసేస్తాను బాబు, అప్పుడు దాకా నా భర్త గారిని చల్లగా కాపాడుతాండను మొక్కుకున్నాను ఆయనకి. మొక్కున్నాక కొన్నాళ్ళు అయిన తర్వాత మా బాబుకి మా కోడలకి కొంచెం ఘర్షణ వచ్చిందండి, ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. మా బాబు కొంచెం తాగుడు అలవాటు ఉంది, కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉందంటలేండి చెప్తున్నాను, కానీ కొంచెం అలవాటు ఉంది. మరి ఏముందో ఏం చేసిందో కొట్టాడంట, కొడితే కోపం వచ్చేసి వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోయి ఇంకా అలాగే ఇక్కడ ఈడేమో ప్రగల్భాలు, అక్కడ ఆవిడ ప్రగల్భాలు చెప్పుకుంటూ ఇడిపోతాం, వద్దు అలాంటి మూడు నాకు వద్దు, అలాంటి పిల్లలు నాకు వద్దు, మొత్తాన్ని ఇడిపోదామని అనుకున్నారు. ఇదేడు బాబు తండ్రి ఎంత అపవాది, ఆ క్రైస్తు కుటుంబం ఇది, యేసు ప్రభు నీ కుటుంబం తండ్రి, ఇది విడాకులు ఇచ్చుకునే దాకా వెళ్ళినాకు, విడాకుల దాకా వెళ్ళిపోయేలాగా ఉన్నారు బాబోయ్, నాకు భయం వేస్తుంది తండ్రి, నేను బతుకుంటూ అలాంటి జరగకూడదు తండ్రి, విడాకుల దాకా వెళ్ళకూడదు, నువ్వు కాపాడు తండ్రి, ఇదిగో నీకు ఎప్పుడో 2009లో రిటైర్ అవుతారు అప్పుడు తీస్తానన్నాను, కానీ నేను ఇప్పుడే తీసేస్తున్నాను తండ్రి, ఇప్పటి నుంచి నేను అలంకారం వదిలేస్తున్నాను తండ్రి అని చెప్పి నేను ఆ నగలు తీశాను. చెవులు తీస్తే మర్నాడు సాయంత్రం అడిగారు, అదేం చెవులు తీసేవని అడిగారు. మా ఆయనగారిని పర్మిషన్ అడగలేదండి, ఆ దేవుడే చాలా పర్మిషన్ ఇచ్చినాడు ఆయనే. అంటేనే చెవు దొరిదేస్తున్నట్టు ఇతర ఏడు చెవు దొరిదేస్తాక ఎదవేసాలు ఎత్తున్నావు, ఎవరిన గబుకు చూస్తే అంత అసంగా ఉంది. అలాగా చెవులు ఒకసారి మెడలో తాడు ఒకసారి తీసిస్తాను, అంటే మెడ అంతా దొరదేస్తున్నాను నన్ను. అలాగ ఇంకా మమ్మీ చెప్పేయి, వెంటుకు ధైర్యంగా తీసుకో చెప్పే అని మా బేబీ ఏనాడు అలాగ ఇంక నేను పెట్టుకోనండి అన్న, ఏం పోయే కాలం వచ్చింది అన్నారు. అలాగే అన్నారు ఆయన, అదేంటి ఏం పోయే కాలం వస్తువులు పెట్టుకొని అంటున్నావు ఇటు ఉండగానంటే మరి కొట్టేస్తారేమో అని, లంపకే కొడతారేమో అని పక్క గదిలోకి వెళ్ళిపోయి ఎవరిని అడగాలి యేసుప్రభుని అడిగాను, ఆయన అడిగి తీసేశాను నేను అన్న. హల్లెలూయా. నువ్వు ఆయన అడిగి తీసిపెట్టి బుద్ధి లేదా, లేనోళ్ళు లేక ఎడుతూ ఉన్నవాళ్ళు ఎట్టుకోవడానికి ఎడుతున్నారంటారు, ఎలాగ సావు అనేసి ఊరుకున్నారని. గొడవ రాలే దేవురా. హల్లెలూయా. 16వ రోజున అక్కడి నుంచి కబురు వచ్చిందండి. హల్లెలూయా. మా బావ అత్తగారు వాళ్ళ నుంచి 16వ రోజున కబురు వచ్చింది, మీరు మమ్మల్ని రమ్మని మాట్లాడతాను కానీ. తీరా అప్పుడు నేను తీసేస్తున్నాను కదా, పాస్టామని ఎట్టుకుని వచ్చారు వీళ్ళు, అలా అత్తగారిని తీసుకురాలేదు, అత్తగారిలోనే లిటిగేషన్ ఉందనుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. తీరా చూస్తే ఆ జనాలు కూడా ఎవరు అనుకుంటున్నారు, క్రైస్తవులు. హల్లెలూయా. నేను వెళ్ళేమో ప్రార్థన చేశాను, ప్రభువా మా ఊళ్ళు మేము గొల్లలో అండి, మా ఊళ్ళకి పౌరుషాలు ఎక్కువ, దురుస్థానం కూడా ఎక్కువ, గబుక్కుని విడాకుల దాకా వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళకూడదు, నువ్వు సామరస్యంగా కలుపు, నువ్వు గొప్ప దేవుడు శాంతి దేవుడు అన్నారు కదా, నువ్వు శాంతినిచ్చే దేవుడు కదా, నువ్వు సామరస్యంగా మాట్లాడుకుని మంచిగా అట్లా సాయం చెప్పరావా, ఇగో నేను వస్తువులు కూడా తీసాను కదా నైనా, ఇవాళ 16వ రోజు తండ్రి, ఆ ఎన్ని రోజు కాదు వస్తువులు తీసినప్పటి నుంచి నేను మాట్లాడుతానే, ఆ దేవుడు అడుగుతానే ఉన్నాను. దేవుని కృపను బట్టి నిజంగా వాళ్ళు ఏం చేశారండి, క్రైస్తవులు కాదు, అదే క్రైస్తవులు మా గొల్లలు కాదు, క్రైస్తవులు వచ్చి అప్పుడు మధ్యవర్తులు క్రైస్తవులు వచ్చారు కాబట్టి, ఆ తునిలో ఉన్న క్రైస్తవులు అంటే పాస్టర్లు కాదండి, వాళ్ళు మామూలుగా మన ఒక విశ్వాసులే వచ్చి దారి చూసి, అదేంటి వాళ్ళ అమ్మగారు రాలేదేంటి పాస్టమ్మని తీసుకొచ్చారు అంటున్నారు. పాస్టమ్మ కాదండి ఆవిడ, నేనేనండి బాబు, నేనే అత్తగారిని అంటే. అమ్మ అదేటమ్మా మీరు వాళ్ళ అత్తగారా, అంతకంటే ఇంకేనా మా అమ్మాయి పాప, అబ్బాయి నువ్వు ఎప్పుడు కొట్టగా అమ్మాయి, ఇదిగో పాప వెళ్ళిపో, ఎటు ఇలాంటి అత్తగారు ఉంటుంది పెట్టి, అయ్యో ఆవిడ ఎంత విశ్వాసి, ఎంత చక్కగా ఉన్నారో, ఆవిడ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఆవిడ దగ్గర నుంచి నువ్వు వచ్చేస్తావా, వెళ్ళమ్మా పలానా తారీఖుని వెళ్ళిపోండి బాబు, నువ్వు ఎప్పుడు కొట్టుకో వెళ్ళిపోండి అమ్మని చెప్పి కలిపేసారు. హల్లెలూయా. దేవుడి కృపలో ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మరి ఒకసారి కొనేనాను కదా, రిటైర్మెంట్ కూటం పెడతాను తండ్రి అని, ఆ కూటం నిర్ణయం తీసుకుంటే పాంప్లెట్లు కూడా వచ్చేసినాయండి,
కోటానికి కృతజ్ఞత స్తుతికోవటం మాట నా లైఫ్లో గొప్పగా పెట్టుకోవాలనుకున్నాను. అలా జరిగితే ఆ పాంప్లెట్లు వచ్చిన మర్నాడు నుంచి పెద్ద వర్షాలండి. 2009 ఏంటి వర్షాలు వచ్చేసినాయి. సెప్టెంబర్ నెలలోనే అది కూడా పెద్ద వర్షాలు వస్తుంది. తండ్రి కూటం పెట్టుకుంటున్నాం, పాంప్లెట్లు వేయించాం, అందరికి ఇచ్చాం. ఎలా తండ్రి ఎలా చేయాలి నాకు అర్థం అవ్వట్లేదని చెప్పి అనుకుంటే మరి ఆ టెంట్లు కట్టినోడు వచ్చి అమ్మా వర్షాలు తగ్గే కట్టుకోవచ్చు కదమ్మా మీటింగ్. లేదు బాబు వర్షం ఉండదు, ప్రార్థనకి సాయంత్రం కదా ప్రార్థన, వర్షం ఉండదు, మా దేవుడు అలాంటి అతను హిందువుడు మాట. ఎవరో టెంట్లు కట్టినాడు. వేరే చుట్టాలు పెళ్ళిళ్ళు చేసినట్టండి. పెళ్ళిళ్ళు చేసిన వల్లని వంటోడు దొరకకపోతే మాకు ఆత్మీయుడు ఒక అబ్బాయి ఉన్నాడు. నా సువార్త తిని పాస్టర్ అయ్యాడు. అతను చచ్చిపోయాడు కూడా లేండి అతను. ఆ అబ్బాయి ఆంటీ గారు ఎవరు దొరకలేదండి అంటే, అంతకని పూజల అబ్బాయిని తీసుకొచ్చావా వంటకి అన్నాను. అవునండి నువ్వు ఎవరు దొరకలేదండి అన్నాను. అయితే ఉండి మరి ఆ పూజల అబ్బాయితోనే మాట్లాడతాను. అబ్బాయి బాబు మీరు ఏమనుకోవద్దు, పశువు కుంకాలు ఎట్టు దండాలు పెడతాం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రారంభంలో వంటకు ప్రారంభం ఏం చెయ్యొద్దు, మీరు వంట చేసి వెళ్ళండి, ఆ ప్రార్థనలు అయి నేను చేసుకుంటాను అని చెప్పి చిరుకులు పడతానే ఆ టెంట్లోంచి చుక్కలు కారుతానే ఉన్నాయి. స్టవ్ అంటించి నేనే ప్రార్థన చేసే ప్రభా నీ కార్యం ఇది, మా పుట్టినరోజు మీటింగ్ కాదు ఇది, మా పెళ్లి రోజు మీటింగ్ కాదు ఇది, మాకు ఏ మీటింగ్ కాదు ఇది, ఇది నిన్ను ఘనపరిచే మీటింగ్, సువార్త మీటింగ్ ఇది. ఈ సువార్త మీటింగ్ అంటే మా జన్మలో ఇదే పెట్టుకోవడం. మరి వర్షం వస్తే నీకే అవమానం, ఘనపరుస్తావా నీకే ఘనత, మాదేం కాదు తండ్రి, నువ్వు ఎలాగ ఆపుతావా, వర్షాన్ని ఆపుతావా అన్నారు కదా, వర్షాలు ఎన్నో ఆపినోడు మాకు ఒకప్పుడు చేసావు, ఇప్పుడు కూడా చెయ్యాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థన చేస్తే ఆ చినుకుల్లోనే వంటలు చేసేసారు. చిన్న చినుకులు. ఆ రాత్రి ప్రార్థనకి ఒరే కుర్చీలు తేరా బాబు తెప్పించరా ఆర్డర్ ఇవ్వరా అంటే 10 చాలే అన్నాడు. ఒరే 10 చాలంటే పెట్టరా, ఒక 50 కుర్చీలు వేయించరా, మీటింగ్ అంటే వాళ్ళు వస్తారంటే ఏం వస్తారు మమ్మీ వర్షంలో వచ్చేస్తుంటా అన్నాడు ఆ మధ్యాహ్నం వేళ. చూసారా మా బాబు కొంచెం విశ్వాసం తక్కువ. అప్పుడు 2009లో సంగతి, విశ్వాసం తక్కువ. ఎలాగైనా నా అంత విశ్వాసం లేదండి, అది ఒప్పుకుంటున్నాను నేను. అది తీరా చూస్తే కుర్చీలు ఎన్నో లేదు, 15 ఎన్నో తెచ్చాడు అంతే. తీరా చూస్తే అటు వెళ్ళేవాళ్ళు ఇటేపు వెళ్ళేవాళ్ళు, ఇటేపు వెళ్ళేవాళ్ళు, ఇటేపు వాళ్ళు, మా ఇదిలో వాళ్ళు అందరూ కూడా నిలబడారట. కుర్చీలు లేవని నిలబడ్డారట. కారులు ఆగారు. మరి స్కూటర్లు ఎన్నో ఆగిపోయినాడు. వాక్యం అన్నారట, బ్రాహ్మణుడు చెప్పాడు వాక్యం. హల్లెలూయా లాజరస్ గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన వాక్యం చెప్పారు. నిజంగా మర్నాడు పొద్దున అదేమండి కుర్చీలు తక్కువ వేశారు, మేము అంతా నిలబడి చూసాం, చాలామంది కారుల్లోనూ స్కూటర్లోనూ ఆగారు. ఎంత గొప్ప దేవుడు అండి, ఒక్క చినుకు లేదు. హల్లెలూయా ఒక్క చినుకు లేదు, పొద్దునంతా కుంభవృష్టి అలాంటిది. నిజంగా మరి నా భర్త గారు రిటైర్ అయిపోయాక పెడతాన్న కూటం 2009 ఆయన స్టేజ్ ఎక్కి నాకు చాలా సీరియస్ అయింది. అది నేను సాక్ష్యం చెప్పలేదని మరి టైం లేదు కదా, నాకు మనుషులు 4 మనుషులు పట్టుకుని ఎక్కించారండి స్టేజ్. నాకు చాలా జబ్బు చేసింది, నన్ను యేసుప్రభువే కాపాడాడు, దేవుని స్తోత్రం అని దింపేశారు. ఎందుకంటే సాక్ష్యం చెప్పిస్తాను అన్నాను, అన్న ప్రకారంగా సాక్ష్యం చెప్పించాను. హల్లెలూయా. దేవుడు మరి ఈ సాక్ష్యం విని మరి నిజంగా ప్రభువులోకి రావాలనుకున్న వాళ్ళు ధైర్యంగా రండి. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా ధైర్యం ఉండాలి. ముందు మనలో ఏముండాలా, యథార్థత ఉండాలా, నిజాయితీ ఉండాలా, మరి ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యం ఉంటే ఎన్నైనా ఎదుర్కొంటాం. నా జీవిత సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవకాశం ఎప్పుడన్నా మళ్ళీ కుదిరితే నేను మళ్ళీ కొన్ని సాక్ష్యాలు మీతో పంచుకుంటాను. ఇప్పుడు వరకైనా సాక్ష్యాలు అన్నీ కూడా మీరు మరొకరితో పంచుకోమని యేసునామములో బతిమలాడి అడుగుతున్నాను. ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. వందనాలండి. ఈ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు నామం మహింపరచబడును గాక. వందనాలండి బాబు. సిస్టర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అడగండి. ఇప్పుడు మీ సాక్ష్యం చూసుకుంటే మీరు చాలా నిష్టగల హిందూ, మీ కుటుంబం అంతా హిందువులే. మీరు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు, లక్ష్మీదేవి, వినాయకుడు, నాగదేవత, ఈశ్వరుడు, శివుడు, మొత్తం అందరినీ చాలా నిష్టగా పూజించేవారు. తర్వాత ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళారు. ఆ తర్వాత సాధువులకు, పూజారులకు భోజనాలు పెట్టడం, వాళ్ళ కాళ్ళు మొక్కడం, శని త్రయోదశి అని శని పోవడానికి పంతులు గారికి అది నవధాన్యాలతో పూజలు చేయడం, నూకాలం తల్లికి కోడిని కోసి మీరు నైవేద్యం చేయడం, ఇంట్లో పూజలు, వరలక్ష్మి వ్రతం, కేదారేశ్వర వ్రతం, కార్తీక మాసం వ్రతం, దీపాలు, ఇదంతా చాలా భక్తిగా చేశాం. చాలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేసిన మీ జీవితం. సో మీరు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, ఇంకా మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వారిలో మారని వారు ఉంటారు కదా,
అవును, సో మీరు మారినందుకు, యేసుప్రభుని నమ్ముకున్నందుకు మీకు ఎటువంటి వ్యతిరేకతలు వచ్చాయి? ఎందుకు కోపం, నమ్ముకున్నారు? వాళ్ళందరికీ కోపం మా మీద. ఇప్పుడు అంటే వాళ్ళు ఏదైనా ప్రసాదాలు పెడితే తినం కదా, మరి వాళ్ళు ఏదైనా ఎవరైనా వెళ్ళిపోయినా మేము ఆ కార్యక్రమంలో పాల్గొనం. ఏదో మనకి ఉంది కదా టైం అని దగ్గరికి వెళ్ళి చూడడం, ఏదో దాని మనసులో బాధపడి వచ్చేస్తాం తప్ప వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళకి కొబ్బరికాయలే కొడతారు, మరి ఏమీ చెయ్యం. ఆ ఇంటి పేరు ఉన్నదాన్నే నేనేం చెయ్యను. అది వాళ్ళ కోపం. మా కార్యక్రమాలు అన్నిటికీ ఎడమైపోయింది అని. ఏ బర్త్డే అని, మ్యారేజ్ డే ఫంక్షన్కి వెళ్తాం, పూజలు సంబరాలకి వెళ్ళాం. అప్పటి నుంచి నమ్ముకున్నందుకు మీకు బాగా వ్యతిరేకతలు వచ్చాయి? చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. ఓకే, చాలా వందనాలమ్మా. అయితే ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. అవును, సో ఎక్కడ చూసినా ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటారు. సో దాని అర్థం హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా. సో ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నట్టే. కాబట్టి మీరు కూడా ఒకప్పుడు నిష్టగా పూజలు చేసి హిందూ కాబట్టి మీకు ఎవరన్నా క్రైస్తవులు డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని యేసు ప్రభువుని నమ్ముకున్నారా? లేదండి. దేవుళ్ళలోకి రండి అని చెప్పి ఎవరు కూడా పిలవరు. ఎవరు కష్టాలను బట్టి వాళ్ళు దేవుళ్ళలోకి వస్తున్నారు. వాళ్ళ దేవుళ్ళు ఏం పనికొత్తలేదని దేవుడు మన యేసు ప్రభులోకి వస్తున్నారు. ఎందుకంటే ఈయన స్వస్థత ఇచ్చే దేవుడని ఆయన మీద గొప్ప నమ్మకంతో వస్తున్నారు. అంతే తప్ప ఎవరో తీసుకురావటం పని లేదండి. వాళ్ళ కష్టాలు బట్టి, బాధలను బట్టి వాళ్ళు త్రాగిబోతు భర్తలు మారాలని, ఆ విషార భర్తలు మారాలని ఆ యొక్క ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు తప్ప ఎవరు బలవంతంగా లాగట్లేదు. బియ్యాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అని అదంతా ఒట్టి మాట అండి అది. ఓకే, సో మీకెవరు సరే, మీకైతే ఎవరు డబ్బులు ఇవ్వలేదు, కానీ మీ జీవితంలో ఇప్పుడు మీకు ఎంతో అనుభవం ఉంది కాబట్టి మీ మొత్తం జీవితంలో ఒక్క క్రైస్తవుడన్నా మీకు మీ దగ్గరకు వచ్చి ఇలాగా డబ్బులు ఇస్తాము మీరు యేసు ప్రభువుకు రండి అనే క్రైస్తవుడు ఒక్కడైనా కనపడ్డా? లేదండి, నా 37 yearsలో ఎవరో కనపడలేదండి. సో ఇది కేవలం పుకారే? ఆ పుకారే. ఓకే, కెట్టిన మాటలు. అంటే మీ సాక్ష్యం చూస్తే మీరు ఇంత నిష్ట కలిగిన హిందూ అయినా మీ పెద్ద పాపకి హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేస్తే, సో దేవుని ప్రేమ తెలుసుకున్నాను. క్రైస్తవులు వచ్చి, పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ అమ్మ వచ్చి ప్రార్థన చేసి అక్కడ మీకు ఆదరించారు. అప్పుడే నా క్రైస్తవం ఏంటో అర్థమైంది. క్రీస్తు ప్రేమ ఏంటో, క్రైస్తవులు చూపించే ప్రేమ ఏంటో మీకు అక్కడ తెలుసుకున్నారు. అంతకు ముందు మీకు క్రీస్తు ఎవరో, క్రిస్టియన్స్ పెద్ద దేవుడే అనుకున్నాను, అంతే, అందరితో సమానం. అది. సో అలాగే మీ రెండో అమ్మాయికి కూడా మరి ఏదైతే శోధనలు, క్షుద్ర పూజలు అవి ఇవి వచ్చి శక్తులు దురాత్మ శక్తుల వల్ల మీరు చర్చ్ కి తీసుకెళ్లి అక్కడే పులిపీట మీద ప్రేయర్ చేస్తే అక్కడ దాని నుంచి విడుదల పొందారు. సో దాన్ని బట్టి మీ చిన్నమ్మాయి కూడా దర్శనం పొందుకుంది, దేవుని స్వయంగా దేవుణ్ణి చూసింది, యేసు ప్రభుని. సో ఇన్ని కార్యాలు జరిగాయి కాబట్టి మీరు మీ భర్త మీరందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు తప్ప ఏదో ఎవరో ప్రలోభ పెడితే కాదు. నేను క్షుద్ర శక్తిలో ఎందుకన్నానంటే అండి, ఆ వేళ ఉదయం 8 గంటలకి మా ఇంట్లో సంధి, ఇప్పుడు ఇక్కడ సంధి ఎలా ఉంటుంది ఇంట్లో, ఆ సంధిలో బింది తేవటానికి వెళ్ళాను. ఈలోగా మా సింహద్వారం దగ్గర 2 కోయళ్ళు, ఒక ముసలిదే తాడేసి, మా బేబీ మెడమే తాడేసి రా 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 అంటున్నారట. ఏంటంటే మనుషులు, నేను బిందెలు ఆడుతుంటే మమ్మీ చూడాలి ఎవరో వచ్చి నన్ను రా రా అంటున్నారు. 2 కోయోళ్ళు, ఒక ముసలమ్మ వచ్చారు అని. నా కంటికి కనపడతలేదా బాబు, నీవేటి పగల కళ్ళగానేస్తాను, కంటి చూస్తానే కళ్ళగానేస్తాను అంటే, కళ్ళ కాదు మమ్మీ నీకు కనపడతలేదా అంది. అంటే గుమ్మంలో నుంచుని ఆ 2 కోయోళ్ళు, క్షుద్రశక్తి, ఒక ముసలమ్మ తాడేసి కిందకి రా వరా బయటికి రా. దాని దగ్గర బైబిల్ ఉందండి. హల్లెలూయా, బైబిల్ పెట్టాను, నేను ముందే పెట్టాను. ఎప్పుడైతే తెగులు రోగం వస్తే బైబిల్ ఉండాలని నా ఇంటి ఆలకించి పెట్టాను. అది అందుకే క్షుద్రశక్తులు అంటున్నాను. సో అదే అమ్మాయికి యేసు ప్రభు కూడా దర్శనంలో కనబడి అదే చర్చికి తీసుకెళ్లిపోయాక, చర్చికి ఇంట్లో ఉండగా అండి క్షుద్రశక్తులు, చర్చికి రాక హక్కు ఎక్కడ ఉందండి వాళ్ళకి, ధైర్యం ఎక్కడ ఉంది. ఇంకోటి సిస్టర్, ఇప్పుడు మీ సాక్ష్యము, మీ గత జీవితం చూస్తే మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకు వెళ్ళారు. కాంచి, కాళహస్తి, శ్రీశైలం, వెండిబల్లి, బంగారు బల్లి ముట్టుకున్నానండి. కంచి, కాళహస్తి, శ్రీశైలం, తిరుపతి, అన్నవరం, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి కదా. సో ఇన్ని తిరిగారు. ఇదంతా ఈజీ కాదు, చాలా శ్రమతో కూడుకులెక్కాల, దండాలు పెట్టాలి, ఇవన్నీ ఎంత శ్రమ చేసి, ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా చాలా నిష్టగా భక్తి చేశారు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు ఇంత భక్తి చేయాల్సి వస్తుందా, లేదా యేసు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మీకు సమాధానం ఇస్తున్నాడు కానండి, అప్పుడు కష్టపడినంత కష్టం ఉండలేదండి. ఇప్పుడు ఈజీ భక్తి అయిపోయింది. ఇప్పుడు
హిందూయిజంలో చాలా శ్రమ పడ్డాం, చాలా నిష్టలో. అలాంటిది ఇప్పుడైతే ఈజీ భక్తే కానీ ప్రభు మాత్రం మనల్ని ఈజీగా చూడలేదు. చాలా మనం పరీక్షించి మనల్ని పరిశోధించి అప్పుడు మనకి జయకరం. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే మీరు కోడిని కోయడమో లేకపోతే ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరగడమో ఇన్ని తీర్థయాత్రలకు వెళ్ళడము ఇవన్నీ అవసరం లేదు అని మీకు అర్థమైనప్పుడు మీకు ఏమనిపించింది? నిజమే, పరిశుద్ధుడు ఈయనకి హృదయం, నిర్మలమైన హృదయం అర్పించాలి అంతే. ఆయనకేమో ఆర్భాటాలు కానుకలు అయ్యే ముఖ్యం కాదు. నిజాయితీగా ఉండాలా, పరిశుద్ధమైన జీవితం గడిపిన వాళ్ళే ఆయన ప్రేమిస్తాడు. అదే తెలుసుకున్నానండి దేవుళ్ళకి వచ్చాక. చాలా వందనాలమ్మా, చాలా వందనాలు. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. విన్నారు కదా సిస్టర్ వెంకటలక్ష్మి గారి అద్భుత సాక్ష్యాన్ని, షారా అబ్రామ్ గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తన జీవితంలో ఎంతో నిష్ట కలిగిన హిందువుగా జీవించి ఎన్నో వ్రతాలు, నోములు, విగ్రహారాధన, వినాయకుడు పూజలు, ఎన్నో రకాలుగా తీర్థయాత్రలు, అన్ని రకాలుగా తన భక్తిని చేస్తున్న సమయంలో మరి తాను గొప్పగా తన కుమార్తె విషయంలో కానీ తన ఇద్దరు కుమార్తెల విషయంలో గొప్పగా దేవుడి యొక్క ప్రేమని, అలాగే క్రైస్తవుల యొక్క ప్రేమని తెలుసుకొని తన చిన్న కుమార్తె కూడా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని మరి వారి కుటుంబము యేసుక్రీస్తు ప్రభువుని గొప్పగా నమ్ముకోవడం జరిగింది. సో సిస్టర్ జీవితంలో మనం దేవుడు ఎన్ని మేలులు చేశాడో మన అందరం విన్నాం. కాబట్టి మీ జీవితంలో కూడా అంతకంటే గొప్పగా మేలులు మహోపకార్యాలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా ఉండుంటే, మీ సందేహాలు మీ దగ్గరలో ఉన్న చర్చ్కి కానీ మీ దైవ సేవకుల్ని కలిసి మీ సందేహాలని నివృత్తి చేసుకోండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో కూడా రావాలి అని ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని కూడా మార్చి మీకు శాంతిని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ హృదయాలు తెరిచి మీరు కూడా ఇంకా హిందువుగా ఉండుంటే, ఇంకా ఈ సాక్ష్యం వింటూ ఉంటే, మీరు కూడా సిస్టర్ లాగే యేసుక్రీస్తు ప్రభు అను ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని వారు కూడా యేసుక్రీస్తు నామాన్ని మహింపరచలాగున మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ క్రిందున్న నెంబర్కి కాల్ చేయమని కోరుకుంటూ, అలాగే సిస్టర్ సాక్ష్యాన్ని కూడా దేవుడు దీవించును గాక. అలాగే తన కుటుంబం గురించి, తన సిస్టర్ ఇంకా పరిచర్య గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సో ఈ సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదింపబడ్డారని, ఆదరించబడ్డారని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం. దేవుని నామ స్తోత్రాలు. నా చిరకాల వాంఛ దేవుడు నెరవేరుస్తున్నాడు. నేను పాటలు కూడా పాడతానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేనైతే నా పిల్లల్ని సినిమా పాటలు పాడి ఉయ్యాలు ఊపాను. నా మనవల్ని యేసుప్రభు పాటలు పాడి ఉయ్యాలు ఊపాను. హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నా కంఠస్వరము వలన గడపకమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా. గమదనిసా గమదనిసా గమదనిసా. నా కంఠస్వరము వలన గడపకమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా. నా దేహమనేని ఆలయమందునా, దేహమనేని ఆలయమందునా స్తుతి ధూమము వేసెదను.
నిరతము నీకు స్తుతి ధూపము వేసెదా నిరతము నీకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సగమ దాని సా మగస పరిశుద్ధుడు పరిశుద్ధుడు సమగద గమదని మదనిస ధనిసగా మగసని గమనిద సనిదమ దమగస పరిశుద్ధుడు పరిశుద్ధుడు సగమగ మదని ధని సని సగ గసని సని ధని దమ దమ గమగస పరిశుద్ధుడు పరిశుద్ధుడు స స స స స స స గ గ గ గ గ గ మమ 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 ద ద ద ద ద ద ద ని 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 స 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 గ గ గ గ గ గ గ మమ 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 ద ద ద ద ద ద ద ని 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 స స స స స స స ని ని ద ద మమ ద ద మమ గ గ స స పరిశుద్ధుడు పరిశుద్ధుడు స స మమ 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 గ గ ద ద ద ద ద ద మమ ని 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 ద ద స స స స స స ని ద ని ద మ ద మ గ మ గ స సగమ దని 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 స పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం హల్లెలూయా. మా సహోదరులారా నా వయసు 77 హల్లెలూయా. నన్ను కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి హల్లెలూయా.